ప్రియులారా, దయచేసి మరలా ఫోన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మొబైల్స్ అన్నీ చెక్ చేసుకోండి. అదే సమయంలో లేట్గా వచ్చే వాళ్ళకు, ఆలస్యంగా వచ్చే వాళ్ళకు వెళ్ళడానికి ఈజీగా వాళ్ళు వెళ్ళి కూర్చోవడానికి ప్లేస్ అనేది కొంచెం చూడండి ముందుగానే. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రతి నెలలో తిరుపతిలో ఉన్నటువంటి చిన్ని సంఘం ఎన్నో వేల రూపాయలను వెచ్చిస్తూ తాము నేర్చుకుంటున్న జ్ఞానాన్ని అనేకులకు వినిపించాలి, వారిని జ్ఞానవంతులుగా మలచాలి, ఆత్మీయతలో వారందరినీ బలపరచాలన్న ఒక చక్కని ఉద్దేశంతో మీ పిల్లలు చేస్తున్న కార్యక్రమమే ఈ పరిశోధన సదస్సు. మీ పిల్లల ప్రయత్నం, వారి ప్రయాసను వ్యర్థం కానివ్వక, వారి ప్రయాసకు, వారి ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని తండ్రిగా వారికి అనుగ్రహించుమని ప్రాధేయపడుతూ, మీ వాక్యం పట్ల ఆశ కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ విలువైనటువంటి మాటలతో వారి మనసులను నింపి సంతోషపరచుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన గత కొన్ని సంవత్సరాలుగా ఈ తిరుపతి నగరంలో జరుగుతూ వస్తున్న బైబిల్ పరిశోధన తరగతులు, సదస్సులు ఎన్నో బైబిల్ జ్ఞాన సంగతులకు వేదికగా నిలిచింది అని చెప్పడానికి సంతోషపడుతూ, ఈరోజు ఈ సదస్సు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము. మరి ముఖ్యంగా ప్రతి సంఘ కాపరి, సువార్థికుడు, అలానే విశ్వాసులు అందరూ వినవలసినటువంటి ఒక మంచి విషయం, సంఘమంతా వినవలసిన విషయం, సంఘమంతా నేర్చుకోవలసిన ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కొరింథీ మొదటి శతాబ్దంలో ఉన్న కొరింథీ సంఘపు ఆనవాళ్ళు అని. అంటే మొదటి శతాబ్దంలో అనేక సంఘాలు మనం చూస్తే, అనేక సంఘాలలో ఒక సంఘం కొరింథీ సంఘం అయితే, ఆ కొరింథీ సంఘపు ఆనవాళ్ళు, ఆ కొరింథీ సంఘపు ఛాయలు, ఆ కొరింథీ సంఘపు లక్షణాలు ఈరోజు అనేక సంఘాలలో కనబడుతున్నాయి. అప్పుడు ఈ అంశం చూడగానే, ఈ టైటిల్ వినగానే, కొరింథీ సంఘం ఏంటి, కొరింథీ సంఘంలో లేదా కొరింథీ సంఘపు ఛాయలు నేడున్న సంఘంలో ఉండటం ఏంటి, లేదా అసలు ఆ కొరింథీ సంఘాన్ని గురించినటువంటి సంగతులు మాకేమీ తెలియదు, మా సంఘాన్ని గురించి అడగండి చెప్తాము, ఇంకా పక్క సంఘాన్ని గురించి అడగండి ఇంకా బాగా చెప్తాము అంటారు. ఎందుకంటే సహజంగా మనిషి నైజం ఏంటంటే,
తన గురించి ఎక్కువ చెప్పడు, తన కుటుంబం గురించి ఎక్కువ చెప్పడు, కానీ పక్క వ్యక్తి గురించి మాట్లాడమన్నా, పక్క కుటుంబంలో ఏం జరుగుతుందో చెప్పమన్నా బాగా చెప్తాడు, బాగా మాట్లాడతాడు. ఎందుకంటే మనిషి నైజం, మనిషికి ఇష్టం అది. దేవునికి ఏది ఇష్టం ఉండదో మనిషి అదే ఇష్టపడతాడు. దేవుడు ఏది వద్దంటాడో మనిషి అదే కావాలంటాడు. దేవుడు ఏది మాట్లాడొద్దంటాడో నేను అదే మాట్లాడతానంటాడు. ముందు నుంచి మనిషి చేస్తున్నటువంటి ఒక తప్పు దేవుడు వద్దన్నది చేయడమే. ఎందుకో అంటే క్రైస్తవులయ్యాం మనం. క్రైస్తవులైన తర్వాత కూడా బుద్ధి మారటం లేదు. క్రైస్తవులైన తర్వాత కూడా మనసు మారటం లేదు. క్రైస్తవులై కూడా, క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా బైబిల్ చదువుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు. ఇక మరి కొంతమంది వాక్యం కూడా చెప్తూనే ఉంటారు. ప్రార్థన చేసినా, పాట పాడినా, బైబిల్ చదివినా, బైబిల్ చెప్పినా బ్రతుకు మారటం లేదు, లేదా ప్రవర్తన మారడం లేదు. అటువంటప్పుడు మార్పు లేని ఈ జీవితం దేవుడికి అవసరమా? ఎవరికి అవసరం? జనరల్గా మనలో మనం మాట్లాడండి, అసలు మార్పు లేదు జీవితంలో. మార్పు లేని ఈ జీవితం, మార్పు లేని ఈ బ్రతుకు ఎవరికి ప్రయోజనం? ఎవరికి సంతోషం, ఎవరికి ఆనందాన్ని కలిగిస్తుంది చెప్పండి మన బ్రతుకు మారినప్పుడు? మారామని బాప్తిస్మం తీసుకున్న రోజు దేవుడు చాలా సంతోషపడిపోయాడు, చాలా పొంగిపోతారు కదా ఆయన. దేవుడి గురించి మనకు తెలుసు కదా. ఏమన్నాడు ఆయన? ఒక పాప విషయమయ్యాట పరలోకంలో ఆయనకు సంతోషం. అంటే ఒకరు మారు మనసు పొందామని బాప్తిస్మం తీసుకుంటే, నేను మారాను ప్రభువా అని బాప్తిస్మం తీసుకుంటే, ఆ రోజు దేవుడు పరలోకంలో ఎంతమంది దూతలు ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు. కోట్ల మందికి ఆ రోజు బిర్యానీ దేవుడు. కోట్ల మందికి దేవుడు పండుగ ఆ రోజు, విందు. ఎందుకు? చూసావా, నా కూతురు బాప్తిస్మం తీసుకొని, నా కుమారుడు బాప్తిస్మం తీసుకొని మారిపోయి నా కోసం బతుకుతానని, పాత జీవితాన్ని వదిలేస్తానని, ఇక పాత ఏమంటారు ఆ వాటి జోలికి వెళ్ళనని మాటిచ్చాడు. ఈరోజు ముద్ర వేసేసుకున్నాడు. సాక్ష్యంగా పరిశుద్ధాత్మను పంపాను. పరిశుద్ధాత్మ వలన ముద్రించబడి నా కుమారుడిగా మారాడు. ఈరోజు ఒక రకంగా తప్పిపోయి తిరిగి వచ్చాడు కనుక ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు. రండి అని దూతలతో పాటు దేవుడు ఆ రోజు ఆనందం. దూతలతో, కోట్ల మంది దూతలతో ఎవరి విషయంలో, లేదా నీ విషయంలో, నా విషయంలో ఆనందపడిన దేవుడు మళ్ళా తెల్లవారు నుంచి తలదించుకునే పరిస్థితి. ఎందుకు? మారానని చెప్పావు దేవా, వాళ్ళు మారిపోయారని చెప్పేసి అని గొప్పగా మాట్లాడు. నిన్ననే వారు మారిపోయారని చెప్పి మా అందరికి పార్టీ ఇచ్చావు, విందు చేసావు. ఇదేనా మార్పు అంటే అని వాళ్ళు దేవుడితో అంటుంటే, లేదా అనకపోయినా మనల్ని చూసి దేవుని చూస్తుంటే దేవుడికి ఎలా ఉండాలి చెప్పండి ఆ సమయంలో? అది ఈరోజు ఒక విశ్వాసి మొదలుకుంటే పెద్ద పెద్ద సేవకులు అని చెప్పుకునే వారి వరకు ఉన్నటువంటి ప్రస్తుత స్థితిది. ఇక మరికొన్ని సంఘాలు ఎలా ఉన్నాయో మీకు తెలియాల్సిన పని, చెప్పవలసిన పని లేదు. ఒకే సంఘం అంటారు కానీ ఒక్కటిగా మాత్రం ఉండరు. ఏ సంఘానికి వెళ్ళండి సమస్యలు, ఏ సంఘానికి వెళ్ళండి కలహాలు, ఏ సంఘానికి వెళ్ళండి లోకం ఎలా ఉందో సంఘం కూడా అలానే ఉంటుంది. ఎవడు నిజంగా మీరందరూ కూడా ఒక సంఘానికి చెందినవారు కాదు, ఆయా వేరు వేరు సంఘాల నుంచి వచ్చిన వాళ్ళుగా ఉన్నారు.
ఒకసారి నిజంగానండి గుండెల మీద చేసుకొని చెప్పండి, అసలు మా సంఘంలో సమస్యలే లేవండి. మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, బా యేసు ప్రభులా ఉన్నారండి అందరూ అని చెప్పగలరా? మా సంఘంలో ఉన్న వారందరి మధ్య ప్రేమలు తప్పనండి అసలు ఏమి లేదండి. మా సంఘంలో ఉన్న వారందరూ ఎంత ఓర్పు కలిగిన వారో, ఎంత సహనం కలిగిన వారో. మీకు కాకపోతారంటే మీకు నమ్మకపోతే మా సంఘానికి వెళ్ళే ఏ ఒక్కరిని నిలబెడతాను, మీరు మొహం మీద ఉమ్మేయండి, తుడుచుకొని వెళ్ళిపోతారండి అని. సర్లేండి, ఉమ్మిదాకా ఎందుకులేండి, మీరు నిలబెట్టి గట్టిగా మీరు ఒక మాటనండి, సైలెంట్గా కూర్చుంటారే కానీ మళ్ళీ తిరిగి మాట్లాడరండి మా వాళ్ళు అని ఎవరి గురించి చెప్పగలమా మనం? లేదు. మరలా ఏంటంటే ఉదయం లేస్తే చదువుకునేది అవే మాటలు. ఏమంటాము? సహనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాం. పాట పాడుతున్నాం. మరి చదువుతున్నప్పుడు కానీ, పాడుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ నాకున్నాయా ఇవి అని ఎందుకు అనిపించట్లేదు? అంటే అంత మోసపోతున్నాం అనమాట మనం. అంతగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అనమాట. అయితే ఇదేంటండి, ఆ సంఘాన్ని గురించి చెప్తానని చెప్పి మా సంఘం గురించి చెప్తున్నారు ఏంటని అనుకుంటున్నారేమో. మీరు చెప్తానన్నదేమో కొరింథీ సంఘం గురించి, మీరు కొరింథీ సంఘాన్ని గురించి చెప్పకుండా మా సంఘాన్ని గురించి చెప్తున్నారు ఏంటంటే అని బహుశా కోపం వస్తుందేమో మీకు. సర్లేండి, ఆ సంఘం దగ్గరికి వెళ్దాం. అప్పుడు కొంచెం మీరు కూడా హ్యాపీగా అవుతారు. ఎందుకంటే పోనీళ్ళు మేమే అనుకున్న వాళ్ళని ఉన్నారనమాట అని. కొరింథీ సంఘం దగ్గరికి వెళ్ళడానికి ముందు అసలు కొరింథీ అనే సంఘం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఎవరు ఏర్పాటు చేశారు అక్కడ అని కొంత మనకు తెలియాలి. చాలా సందర్భాలలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. బైబిల్లో కొరింథీ అనే సంఘానికి 2 ఉత్తరాలు కనబడతాయి. యాక్చువల్గా చాలామంది చెప్పేది ఏంటంటే 4 ఉత్తరాలు రాశాడు అని అంటారు, కానీ మనకు బైబిల్లో అయితే మొదటి ఉత్తరం కనబడుతుంది, 2వ ఉత్తరం కనబడుతుంది. యాక్చువల్గా 4టినే మెర్జ్ చేశారు, 2గా పెట్టారు అని మరి కొంతమంది అంటారు. ఏది ఏమైనా మనం బైబిల్లో మనకున్నటువంటి దాని ప్రకారంగా కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఒకటి తీయకండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఒకటి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక. మొత్తంగా ఎన్ని పత్రికలు ఉన్నాయి? 2 పత్రికలు. అయితే ఈ 2 పత్రికలు కూడా మేము చదువుకున్నానండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? 2 పత్రికలు చదివేశానండి అంటే మొదటి పత్రికలో 16 అధ్యాయాలు, 2వ పత్రికలో 13 అధ్యాయాలు నేను చదివేశానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా సంతోషం అండి. మీరు చదవకపోవడమే మంచిది, ఎందుకంటే ఎవరు చేయట్లేదని చదవలేదని. నిజాన్ని ఒప్పుకున్నారు చూసారా? వెరీ గుడ్. మరి అన్ని విషయాలలో ఇలా ఒప్పుకోవచ్చు కదండి. అంటే ఇక్కడ మనం సెమినార్లో ఉన్నాము, సేవకుడి ముందు ఉన్నాము, దేవుడు చూస్తున్నాడు. అన్ని సందర్భాల్లో దేవుడు ఉంటాడు, అన్ని సమయాల్లో దేవుడు చూస్తాడు. గుడిలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు ఉంటాడు, దేవుడు చూస్తాడని అక్కడి నుంచి వచ్చాం కదా మనం, బయట నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ ఆలోచనతోనే ఉన్నారేమో. తప్పు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే, నేను వేడను ఎడబాయను, నేను వేడని నీడను, నేను వేడని నీడను, నేను దయ్యం పాటగా దేవుని పాట, అది దేవుని పాటను తీసుకెళ్ళిపోయి, అంటే అఫ్కోర్స్ వాడు కూడా అంతే అనుకోండి, వాడు కూడా వేడడు, నేను వదిలిపెట్టాడు. దేవుడు కూడా మనల్ని వదిలిపెట్టాడట. ఇది ఎక్కడుందండి, నేను వేడని నీడని నేను దేవుడు అన్నాడా, ఎక్కడుంది మాట అంటే దావీదు గారికి తెలిసిందండి. దావీదు గారు 139వ కీర్తన రాస్తాడు కదా. 139వ కీర్తనలో ఏమని రాస్తున్నాడు ఒకసారి చూద్దామా? మొదటి వచనం నుంచి 139వ కీర్తన, 139వ కీర్తన మొదటి వచనం నుంచి చూద్దాం. 139వ కీర్తన మొదటి వచనం నుంచి మనం చూస్తుంటే, యెహోవా దేవుడా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట తెలియను. మీరు వచ్చి కూర్చున్నారు తెలుసా?
తెలుసు. లేచి వెళ్ళిపోతారు. తెలుసా? తెలుసు. అంటే మీరు వచ్చి కూర్చోవడం తెలుసట, వెళ్ళడము తెలుసంట. ఆ తర్వాత నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. తర్వాత యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను, ఆ పదం చూడండి, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అంటే నేను వేడని నీడను నేను. అది ఏంటి? ముందు ఉన్నాడట, వెనుకున్నాడట, కూర్చుంటే ఉన్నాడట, లేస్తే ఉన్నాడట, పడుకుంటే ఉన్నాడట, మాట్లాడితే తెలుసు అంటున్నాడు. ఏంటి అంతా? అంతా ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడైనా నిజం ఒప్పుకోండి, ఓకేనా? ఇక్కడ మాత్రమే కాదు, నిజాలు అన్ని చోట్ల ఒప్పుకోవాలి. ఎందుకంటే అబద్ధం ఆడకూడదు. తెలుసు కదండి, మనం అనుకుంటాం అబద్ధమే కదా అనుకుంటాం. అది చాలు నువ్వు నరకానికి వెళ్ళడానికి. బిన్ లాడెన్ అలా మారాల్సిన పనిలేం లేదు. అర్థమైందా? బిన్ లాడెన్ లాగానో, సద్దాం హుస్సేన్ లాగానో, హిట్లర్ లాగానో, లేదా కసబ్గాన్ లాగానో మీరు ఉగ్రవాదుల్లా మారాల్సిన పని లేదు. నరకానికి వెళ్ళాలంటే అబద్ధమైనా చాలట. ఏంటి ఇన్ని నేరాలు చేసి, ఇన్ని హత్యలు చేసి, ఎంతమంది దేశాన్ని గజగజ వణికించి, ఎందరునో చంపి రాక్షసుల్లా క్రూరుల్లా ప్రవర్తించిన వాళ్ళు అక్కడికే నరకానికి, యేసుప్రభువుని నమ్ముకొని సంఘానికి వచ్చి అబద్ధమని నువ్వు అక్కడికి వెళ్తున్నావంటే ఎందుకు మరి ఇంకా నమ్ముకోవటం ప్రభువును? తెలుసు కదండి, అబద్ధికులందరూ అగ్నిగుండంలో అన్నాడా? అన్నాడు. అంటే పరలోకానికి వెళ్ళే విషయంలో ఎంత ఫిల్టర్ చేస్తున్నాడు మీకు అర్థం కావడానికి చెప్పాడు అనమాట. పరలోకానికి వచ్చే వారి విషయంలో, పరలోకం వెళ్ళే వారి విషయంలో దేవుడు కంప్లీట్గా ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాడు. చిన్న లోపం కూడా ఉండకూడదు. అలాంటి వాళ్ళే కావాలి. స్క్రాప్ నాకు వద్దు, ఏ చిన్న లోపం ఉన్నా నాకు వద్దు. దేవుడు కోరుకునేదండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, పవిత్రుడు కనుక, అదే పరిశుద్ధత, అదే పవిత్రత మనందరిలో కావాలనుకుంటున్నాడు. ఏమంటే అదేమైనా తప్పుడు కోరిక అండి? అదేమైనా దేవుడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని, నేను పవిత్రుడిని కనుక మీరును పవిత్రులుగా ఉండాలని దేవుడు కోరుకున్న కోరిక తప్ప ఏమైనా కాదండి. ఇంకొక మాటలు చెప్పాలి, మన పిల్లల గురించి మనం ఏమనుకుంటామో తెలుసా అండి? మనం ఎంత చెడ్డవాళ్ళమైనా మన పిల్లలు మనకంటే మంచివాళ్ళుగా ఉండాలి, మంచివాళ్ళుగా ఉండాలి. మనం చెడ్డవాళ్ళం కానీ మన పిల్లలు మంచివారుగా ఉండాలి. ఒక చెడ్డ తండ్రిగా కొడుకు బాగుండాలని కోరుకుంటే, ఒక తల్లి చెడ్డ తల్లైనా బిడ్డ బాగుండాలని కోరుకుంటే, మరి దేవుడు మంచివాడైనప్పుడు తన పిల్లలందరూ ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఆయన కూడా మంచిగా. నాకు అబద్ధం అసహ్యం. అబద్ధములు ఆడుట ఎవరికి అసహ్యం? దేవుడికి. కనుక నా పిల్లలు వారు అబద్ధం ఆడకూడదు. పోనీలే, మీరు నిజం చెప్పినందుకు ఇంత పాఠం వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీరు నిజం చెప్పినందుకు. ఏంటి మీరు చెప్పిన నిజం? కొరింథీ పత్రికలు చదివారా అని అడిగాను. బైబిల్లో ఉన్న 2 పత్రికలు మీలో ఎంతమంది చదివారంటే ఒక్కరు చేయెత్తలేదంటే నిజం చెప్పారు అని సంతోషపడి, మీరు అబద్ధం ఆడలేదు అని, అబద్ధం కూడా పాపమేనని, అలా అని ఇక్కడే కాదని, అన్ని చోట్ల అన్ని వేళలా ఎప్పుడు ఇలా నిజాలు చెప్తూ ఉండాలని, లేదా నరకానికి వెళ్ళిపోతారని ఇంత సబ్జెక్ట్ చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం పోనీ ఎందుకు మెచ్చుకున్నాను అని అంటే, అదేంటండి బైబిల్ చదవకపోతే మెచ్చుకుంటున్నారు ఏంటండి అని అంటారా? కాదు కాదు కాదు, అలా కాదు. నా ఉద్దేశం ఏంటంటే, అంటే బైబిల్ మీకు అర్థం కావాలంటే, చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఒక మాట చెప్పాను కదా, అవును మళ్ళీ చెప్తున్నాను. ముఖ్యంగా ఏ పుస్తకాన్నైనా బైబిల్ 66 పుస్తకాలలో
ఏ పుస్తకాన్ని మీరు చదువుకోవాలనుకున్నా ముందు ఆ పుస్తకం యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనకు తెలియాలి. ఆ పుస్తక నేపథ్యం అంటాం. అది మనకు తెలియకుండా మనం చదవకూడదు. మళ్ళీ చెప్తారు, అది తెలియకుండా చదవకూడదు. అంత మాట అన్నారట మీరు. అంటే చదివారనుకోండి, కేవలం ఏదో చదివామన్నటువంటి ఒక తృప్తి ఉంటుంది, కానీ అర్థం కాదు. ఇంకొక మాట చెప్పమంటారా, అర్థం తర్వాత కానీ అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట, మరలా ఇప్పుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, అది సువార్తే కావచ్చు, పత్రికే కావచ్చు, ప్రకటనే కావచ్చు, అది బైబిల్లో కాండాలే కావచ్చు, చరిత్ర పుస్తకమే కావచ్చు, పద్య గ్రంథాలే కావచ్చు, ప్రవక్తల గ్రంథాలే కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఏ పుస్తకమైనా, ఎనీ బుక్. ఆ బుక్కు సంబంధించి, ఆ పుస్తకానికి సంబంధించి మొట్టమొదట మనం దాని బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. అంటే ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఎప్పుడు రాశాడు, ఏం చెప్పాలనుకున్నాడు అని ఇది మనకు తెలియాలి ఖచ్చితంగా. ఆ బుక్ వెనుకున్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోకుండా మనం చదువుకోవటం వల్ల నో యూజ్. అందు గురించి అడిగాను అనమాట. అంటే ముఖ్యంగా ఈ పత్రికల గురించి చదువుతున్నప్పుడు, సంఘ పత్రికల గురించి చదువుతున్నప్పుడు, కొరింథీయులకు రాసిన పత్రిక అన్నప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ సంఘాన్ని గురించి మనకు తెలియాలి. మా ఎవరు బాబు ఎవరమ్మా, తీసుకెళ్ళండి, ఎవరో తల్లి ఎవరు, బయట బయట కూర్చోబెట్టండి. ఆడొచ్చి కెమెరాలని కదిలించేస్తున్నాడు. ఇక్కడ ఇక్కడ కూర్చుండమ్మా, అటు బయట అక్కడ చైర్ వేసుకొని అక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఓకేనా? చూసారా ఏం చెప్పుకుంటున్నాం? కొరింథీ పత్రిక గురించి తెలియాలి అంటే ఆ పత్రికలు మీరు చదువుకోవాలంటే ముందుగా మొదటి పత్రిక చదవాలన్నా, రెండో పత్రిక చదవాలన్నా ముందు ఆ సంఘం, కొరింథీ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి, పరిచయం మనకు ఉండాలి. అప్పుడే మనం ఆ పత్రికలోకి వెళ్ళినప్పుడు విషయం అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? అందుకోసం అడిగాను. పోనీలే చదువుకున్నట్టు బాగుండేది. ఇప్పుడు అలా చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు చెప్పిన తర్వాతనే చదవండి. ఇప్పుడు నుంచి వింటారు కదా, విన్న తర్వాత మీరు మొత్తం చదవండి, 2 పత్రికలు చదివేసేయండి. అప్పుడు నేను చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని మీరు మొదటి పత్రిక, రెండో పత్రిక చదువుతున్నప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది, చాలా తేటగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు జీవితంలో ఇక కొరింథీ పత్రిక గురించి కానీ, కొరింథీ సంఘాన్ని గురించి కానీ ఎప్పుడు ఎవరు ఏది అడిగినా మీరు చక్కగా సమాధానం చెప్పగలరు. ప్రతి విషయం మీకు చాలా తేటగా మీకు కనబడుతుంది. రైట్. కొరింథీ సంఘం గురించి ముందుగా తెలుసుకుని ఆ సంఘం గురించి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, పాఠం ఏమని పేరు పెట్టుకున్నారు? నేటి సంఘాలలో కొరింథీ సంఘపు ఆనవాళ్ళు అని పెట్టుకున్నారు కదా. నేటి సంఘాలు ఆ రోజు ఉన్నటువంటి కొరింథీ సంఘములాగా ఉన్నాయా, అసలు ఆ రోజు ఏముంది కొరింథీ సంఘంలో అనేది తెలియాలి అని అంటే ముందుగా ఈ కొరింథీ అనేటువంటి సంఘం పేరు కాదు. కొరింథీ అనేది సంఘం పేరు కాదు. సంఘం పేరు క్రీస్తు సంఘం. ఎందుకంటే పౌలు గారు రాసినప్పుడు ఏమంటాడు అని అంటే రోమపత్రికలో, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటాడు. అంటే సంఘాలన్నీ ఏ సంఘాలని చెప్తున్నాడు ఆయన? క్రీస్తు సంఘాలు అని చెప్తున్నాడు. అలా సంఘాలన్నీ క్రీస్తు సంఘాలని చెబుతూ మరి కొరింథీ సంఘం ఏంటంటే, కొరింథీ అనేది ఒక పట్టణం. ఓకేనా? ఆ రోజు కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన లేఖ, రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన లేఖ, గలతీ ప్రాంతములో ఉన్న క్రీస్తు సంఘాలకు రాసిన లేఖ, తెసలోనిక అనే పట్టణములో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలకు రాసిన లేఖ, అలా అన్నమాట. ఓకేనా? అది పట్టణములో ఉన్న క్రీస్తు సంఘాలకు రాసింది. అయితే ఈ కొరింథీ అనేటువంటి పట్టణం, ముందు అసలు ఆ పట్టణం ఎక్కడుంది దాని గురించి కూడా మనకు కొంత తెలియాలి. ఎప్పుడు కూడా చెప్పాను కదా, ముఖ్యంగా పట్టణాలు భౌగోళికంగా ఎక్కడున్నాయి అని తెలియాలి.
దాని ఆ పట్టణ చారిత్రక నేపథ్యాలు మనకు తెలియాలి. ఆ పట్టణ సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనకు తెలియాలి. అప్పుడు మనకు ఆ పత్రికలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలాంటి పదాలు ఉపయోగించాడు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అన్న అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓహో, కొరింథీ పట్టణం అంటే ఓహో ఇది కదా, అందుకోసం ఇలా మాట్లాడుతున్నాడా అన్నది మనకు క్లారిటీకి మనం వస్తాం చదువుతున్నప్పుడు. రైట్, ఓకే. ముందు కొరింథీ అనేటువంటి పట్టణం ఎక్కడుంది ముందు అనేది భౌగోళికంగా మనం చూస్తే ఆ రోజు ప్రధానంగా మనకు కనిపించేవి 3 ఖండాలు. ఒకటి యూరప్, 2 ఆసియా, 3 కింద ఉన్నటువంటి ఆఫ్రికా. అంతే కదా, ఈ 3 ఖండాలు మనకు ఆ రోజు మొదటి శతాబ్దం గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా. ఇది కొరింథీ అనేది యూరోప్లో మరలా అకయ అనేటువంటి ప్రాంతం లేదా దేశం. ఆ అకయ అనేటువంటి ఆ ప్రాంతంలో, ఆ దేశంలో కొరింథీ అనేది ఒక చిన్ని పట్టణం ఏం కాదు, చాలా పెద్ద పట్టణమే. ఆ దేశంలో కొరింథీ అనేది ఒక పెద్ద పట్టణం. అది ఒకసారి అది ఎక్కడుందో భౌగోళికంగా మీరు చూడాలి అనుకుంటే, ఆ అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలకు సంబంధించి ఒక మ్యాప్ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలకు సంబంధించినటువంటి ఒక మ్యాప్ మీరు చూడొచ్చు. అందులో చివరి మ్యాప్ కదా, తీసారా అందరూ? మ్యాప్ చూసారా? ఎప్పుడైనా చూసారా మ్యాప్? అంటే మ్యాప్ల దాకా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే కొరింథీ పత్రిక దాకా వెళ్ళలేదు కదా, ఇంకా మ్యాప్ దాకా వెళ్తారు. చివరిలో మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్లో 4 మ్యాప్స్ ఉంటాయి కదా. మొదటిది అబ్రహాము గారి ప్రయాణాలు, తర్వాత రెండోది పాత నిబంధన కాలపు పాలస్తీనా అని, తర్వాత క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా మ్యాప్, చివరిలో ఉన్నదే పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు. ఇది పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు. దేనికోసం చేశాడు ప్రయాణాలు? అయినా వ్యాపారం కోసమా? వ్యాపారం కోసం కాదు కదా. పోనీ ఏమైనా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం కోసమా? ఈ మధ్యకాలం ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది కదా అంతా. ఏంటి, ఇలా దేశాలను పట్టుకొని తిరుగుతూ ఉండటం, ఆ దేశంలో వీడియోలు తీసుకుంటూ ఉండటం, అవన్నీ అప్లోడ్ చేసుకుంటూ ఉండటం, అవన్నీ చెప్తూ ఉండటం, అవన్నీ మనం చూస్తూ ఉండటం. మనం వెళ్ళలేకపోయినా పోలేరా, మనోడు వెళ్ళాడు, మనం చూడకపోయినా ఆడు చూసి వెళ్ళారా, మన తెలియపోయినా ఆడు చెప్తున్నాను లేరా అని మనం ఇక్కడుండి మనం హ్యాపీగా ఫీల్ అయిపోతూ వాళ్ళకి లైకులు కొట్టుకుంటా, షేర్లు చేసుకుంటా, కామెంట్ చేసుకుంటూ ఉంటున్నారు కదా. ఈరోజు ప్రపంచ యాత్రికులు అని చెప్పి చాలామంది చేస్తున్నారు కదా వీడియోలు. మరి ఇది పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలట. ఈయన ఏ యాత్రికుడు? సువార్త యాత్రికుడు అండి. దేవుని కోసం వెళ్ళాడండి. వీళ్ళు వెళ్ళింది ఎవరి కోసం? వాళ్ళకో. ఏమన్నా మన కోసమే వెళ్ళలేదు, వాళ్ళ కోసం వెళ్ళారు. ఇప్పుడు నువ్వు వీడియో చూడటం వల్ల నీకేమన్నా నీ జేబులో నుంచి ఏమైనా పడతాను, నీ డేటా అయిపోద్ది, ఆడికేమో బ్యాలెన్స్ పెరిగిపోద్ది. అంతే కదండి. మీరు యూట్యూబ్లో ఏది చూసినా మీ డేటా అయిపోతుంది, వాళ్ళకేమో బ్యాలెన్స్ పెరిగిపోతుంది. నీది డెబిట్, వాళ్ళదేమో క్రెడిట్. అది ఇక్కడ పౌలు గారిని మనం చూసినప్పుడు ఆయన సువార్త యాత్రికుడు. ఆయన దేవుని కోసం వెళ్ళాడండి, ఆయన కోసం కాదు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో వెళ్ళటం అనేది చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఆ రోజుల్లో ట్రైన్ ఫెసిలిటీ, రవాణా సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. ఒక్క వాడంతే, షిప్పు. ఈరోజు మన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫ్లైట్, విమానం ఎక్కేస్తారు, కొన్ని గంటలు అంతే, అవర్స్లు దిగిపోతారు. కానీ పౌలు గారు అయితే ఓడెక్కారంటే అవతలకి వెళ్ళేంతవరకు నో డౌట్ క్షేమంగా వెళతారా లేదా, ప్రాణాలతో వెళతారా లేదా అనేది. ఇక మరికొన్ని సందర్భాలలో అయితే ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలా? అరణ్యం గుండా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, గుట్టల గుండా వెళ్ళిపోవాలి, ఎడారి గుండా వెళ్ళిపోవాలి. చాలా ప్రమాదం అండి ప్రయాణాలంటే. ఆ రోజు చాలా నదుల వలన ఆపద, అరణ్యములు ఆపదని మాట్లాడుతూ చూసారా పౌలు గారు. చాలా కష్టం అయ్యా. ఎందుకయ్యా? మంచి జీవితం కదా ఇది, ఎంత మంచి లైఫ్ అండి పౌలు గారు. ఎంత బాగుంది చూసారా, ముందు లైఫ్ ఎంత బాగుంది. గుర్రం ఉండేది, గుర్రం ఎక్కేవాడు, చుట్టూ సైన్యం ఉండేది, ముందు వెళ్ళిపోతుంటే ఇదే ఏమన్నా అలెగ్జాండర్ టైంలో ఉండేవాడు, వీరుల్లో ఉండేవాడు. ఎవరు? అలాంటిది గుర్రం పోయింది, అధికారం పోయింది, సుఖాలు, సర్వసుఖాలు అన్నీ పోయాయి. ఎందుకీ బాధలు, ఎందుకీ కష్టాలు? దేవుడి కోసం, దేవుని కొరకు.
అది పౌలు గారు ఆయన చేసిన ప్రయాణాలు అవన్నీ చూస్తుంటే బా ఒక చచ్చిపోయే లోపల ఒకసారి మీరు కూడా మీరేమైనా దేవుని కోసం ప్రయాణాలు చేస్తే ఎక్కడ మీ జర్నీ ప్రారంభమై ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి ఎలా 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 ఒకసారి గీసుకునే ప్రయత్నం చేయండి. అసలు గీసుకోపోయి రాసుకునే ప్రయత్నం చేయండి. ఏ ఉంటాయండి, పుట్టింది ఏమండి తిరుపతి, ఎక్కడికి వెళ్ళాము, మహా అయితే కడపకి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము అని అంటే ఉద్యోగం అండి ట్రాన్స్ఫర్ అయ్యిందండి అంతే. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అంటే అక్కడి నుంచి రాజంపేట వెళ్ళేందుకు అత్తగారి ఇల్లు కాబట్టి వెళ్ళామండి అంటారు. అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళారు అని అంటే కర్నూలుకి వెళ్ళామండి ఎందుకంటే మా బంధువులు ఉన్నారండి అంటాం. ఎలా తిరుగుతుంది, ఇలా తిరిగి 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 కాలం ముగిసిపోతుంది. దేవుడి కోసం చేసిన ప్రయాణాలు ఏమున్నాయి ఇందులో చెప్పండి? లేదు. ఇప్పుడు ఇంకా సుఖం ఏందని అంటే అసలు ప్రయాణాలు అవసరం లేదండి, మేము ఇంట్లో కూర్చొని లైవ్ చూసుకుంటామని ఇప్పుడు పాప లైవ్ చూస్తుంటారు చాలామంది. అంతే కదండి. అంటే ఒక మంచిని కూడా ఏం చేస్తున్నారంటే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. చూసారా, మన వరదలు వచ్చాయి విజయవాడలో. వరదలు వచ్చినప్పుడు ఏముందండి, అలా బెడ్షీట్లు పట్టుకెళ్ళిపోగానే అసలు బాధితులేమో పాపం ఎక్కడో లోపల ఉన్నారు. అంతే, రోడ్డు మీదకి వచ్చేసి మేము కూడా విజయవాడ వాసులు అని చెప్పేసి వీళ్ళు తీసుకెళ్ళిపోవటం. భోజనాలు పట్టుకోరాక ఇంకేముందండి, పాపం తీసుకొచ్చిందేమో వరదలో నష్టపోయిన బాధితుల కోసం. ఇంకో అందరూ వచ్చేస్తారు, ఎవరు కాదంటారు, మీద ఎగబడిపోతుంటారు. ఒక మంచి అన్నప్పుడు ఆ మంచి ఎవరి కోసం అనుకుంటే వాళ్ళకందరిలో అందలేకపోతుంది, అందించలేకపోతున్నాం. చాలా కష్టమే అది. అలా లైవ్ అన్నది కూడా ఎవరి కోసం పెట్టిందామండి? ఇది ఏదే దేశాలలో ఉన్నవాళ్ళు రాలేరు కదండి, ఎక్కడో విదేశాలలో ఉంటారు. విదేశాలలో ఉన్నవారు రాలేరు కదా, రాలేరు కాబట్టి వాళ్ళ కోసం లైవ్ బాగుంది కదా అని ఒక అవకాశం వచ్చింది. కొన్ని వందల కిలోమీటర్ దూరం ఇతర రాష్ట్రాలలో ఉంటారు, వాళ్ళు కూడా రాలేరు కదా వాళ్ళ కోసం. అలానే ఎక్కడో వందల కిలోమీటర్ దూరంలో ఉంటారు, వాళ్ళు రాలేరు కదా, వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది లైవ్ అనేది. అలానే కొంతమంది పాపం దగ్గరగానే ఉంటారు కానీ ఆరోగ్యం బాగోదు కదా, ఏమండి. మరి కొంతమంది పాపం ఏజ్డ్ వృద్ధాప్యంలో ఉంటారు, లేవలేరు, వికలాంగులై ఉంటారు. ఇలాంటి వాళ్ళందరి కోసం కదా లైవ్ అనేది. కానీ ఈ లైవ్ అనేది ఎలాగో ఉంది కదా అని అందరూ వాడేసుకుంటే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, ఎవరికి ఇస్తే 60 దాటిన వాళ్ళకి అంటది. దానికోసం బోగస్ అన్నీ చేస్తుంటారు. ఏమంటే వికలాంగులకు అనేటప్పటికి ఏం చేస్తుంటుందండి, ఇంకా అట్లా ఇట్లా అని వంకర లేకపోయినా వంకరలు పెట్టి నానా పాటలు పడేసి నానా ఫీట్లు చేసేసి మొత్తం కదా సర్టిఫికేట్ తెచ్చేసుకొని ఎందుకు అంటే ఒక మంచి చేయాలి అనుకున్నప్పుడు అది ఎవరి అర్హులు, ఒరిజినల్గా ఎవరైతే అర్హులో వాళ్ళకి అంతకంట మిగతా వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. అలానే అప్పుడప్పుడు వింటుంటాం కార్పొరేషన్ లోన్స్ కూడా చూడండి, జనరల్గా చాలా మిస్యూజ్ అవుతున్నాయని ఎన్నోసార్లు గోల చేస్తారు ప్రభుత్వం, మీరు వినే ఉంటారు అవన్నీ కూడా. ఎస్సీ కార్పొరేషన్ అదే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ ఏమన్నా మిస్యూజ్ అయిపోతుంటాయి. అండ్ యాక్చువల్గా ఏంటంటే అది ఎవరి కోసం ఏర్పాటు చేశారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళ పేరు పెట్టేస్తుంటారు, పేరేం విడుతుంటుంది, లాగేసుకునేది అవతల వాళ్ళు. అంటే ప్రతి మంచి ప్రభుత్వం ఎంత మంచి చేద్దాం అనుకున్నా అందులో ఇలాంటి వాళ్ళు స్వార్థపరులు అందరూ కూడా చేరిపోయేసి అది ఎవరి కోసం వాళ్ళకు చేరకుండా పోతుంది. మళ్ళా ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది, లైవ్ కోసం వచ్చింది. చూసా అంతే కదండి. మరి దగ్గరలో ఉండి రాగలిగి కూడా అందుబాటులో ఉండి కూడా రాలేక ఏమండి, వీళ్ళకి మ్యాప్ గీస్తే ఏమవుతుంది? మ్యాప్ చెప్పండి, ఇల్లు, ఆఫీసు, పొలము, ఇల్లు, మళ్ళీ అంతే. ఇంతే, ఇదే పరిధి అంతే. దేవుడి కోసం ఎక్కడికి వెళ్ళేది లేదు, కదిలేది లేదనమాట. ఇంకా ఈ మ్యాప్ చూడండి ఎలా ఉందో పౌలు గారిది. పోనీలే, ఈ పౌలు గారు సువార్త కోసం ప్రధానంగా ఎన్ని ప్రయాణాలు చేశాడు? 3 ప్రయాణాలు చేశాడు. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, చివరిగా ఆయన చేసిన ప్రయాణం రోమా ప్రయాణం. దీంతో అపోస్తుల కార్యాలు ముగిసిపోద్ది అన్నమాట. ఒక మంచి అవకాశం అండి. రేపు సోమవారం, మంగళవారం 23, 24 తేదీలలో ఖమ్మంలో కంప్లీట్గా అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, అపోస్తుల కార్య గ్రంథం గురించి, అందులో ఉన్న సంఘ స్థాపన గురించి, పేతురు గారి పరిచర్య గురించి, ఆ తర్వాత పౌలు గారి పరిచర్య, అందులో ప్రధానంగా పౌలు గారి మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, ఆ తర్వాత రోమా ప్రయాణం, ఆ తర్వాత పౌలు గారు ఖైదీగా ఆయన బంధించబడటం, ఆ తర్వాత ఆయన రిలీజ్ అవ్వటం, ఆ తర్వాత మరలా వచ్చేసి ఆయన ఈ మధ్యకాలంలో ఆయన రాసిన పత్రికలు, ఆ రాసిన పత్రికలని ఏ పత్రిక ముందు ఏ పత్రిక తర్వాత అని కంప్లీట్. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మెజారిటీ పౌలు గారిదే, అదే కదా. కొత్త నిబంధనలో మెజారిటీ పత్రిక బుక్స్ ఎవరివి అంటే ఆయనవే ఉన్నాయి.
రెండోది ఏంటంటే కంప్లీట్గా అపోస్తుల కార్య గ్రంథం అనేది ఏదైతే ఉందో ఇది క్రొత్త నిబంధన మొత్తానికి ఒక ఆయువు పట్టు లాంటిది, గుండె లాంటిది అనమాట ఇది. కనుక ఇది అర్థమైందని కూడా అపోస్తుల కార్యముల గ్రంథం దాదాపుగా క్రొత్త నిబంధన అంతా కూడా సులువుగా అర్థం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రేపు 23, 24 2 రోజులు ఖమ్మం పట్టణంలో సేవకుల కోసం, సువార్థికుల కొరకు ప్రత్యేకంగా ఒక సదస్సు ఏర్పాటు చేశాం. 2 నెలలకోసారి ఏర్పాటు చేస్తుంటాం. ఇది రెండవది అనమాట. రాగలిగితే అవకాశం ఉండి రండి, చాలా నేర్చుకుంటారు. లైవ్ ఇస్తారు కదా, లైవ్ ఇవ్వట్లేదు లైవ్. పోయినసారి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇది కూడా లైవ్ అడిగితే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు ఇంకా. తర్వాత ఇస్తారు కదా అనుకుంటా. తర్వాత మేము ఇస్తామో లేదో నీకేం తెలుసు, భవిష్యత్తు తెలుసా? పోనీ ఒకళ్ళు ఇస్తాం చూస్తాను, నువ్వు ఉంటావు ఏంటి? ఎవరికి తెలియదు కదా. ఇవన్నీ వద్దులేండి, పక్కన పెట్టండి. నేర్చుకునే అవకాశం ఉంది, రండి రాగలిగి కూడా. ఆ తర్వాత ఎలాగో వయసు మీద పడిపోతుంటుంది, రోగాలు వచ్చేస్తుంటాయి, పరిస్థితులు ఎలాగో అనుకూలించవు, అప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు కొరింథీ ఎక్కడుంది? అది కదా, కొరింథీ ఎక్కడుంది చూద్దామా? ఆ పౌలు గారి ప్రయాణం చేసిన ఆ ప్రదేశాలకు సంబంధించిన మ్యాప్లో కొరింథీ అనేది ఎక్కడుంది అనేది మనం ముందు ఐడెంటిఫై చేద్దాం, గుర్తిద్దాం. కొరింథీ అనేటువంటి పట్టణం ఎక్కడుంది? ఆ పైన మీరు ఆ బాక్స్ ఉంది కదా, పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని. దానికి ఎడమ వైపుకు చూస్తే మాసిదోనియా అని కనబడుతుందా? అందరికీ కనిపించిందా మాసిదోనియా అని? ఆ మాసిదోనియాకు అలా కిందికి వచ్చారనుకోండి, మాసిదోనియాకు అలా మీరు కిందికి వస్తే అకయ అని కనిపించిందా? పెద్ద అక్షరాలతో అకయ కనిపించిందా? ఆ అకయలో కొరింతు అనేది ఉందా అక్కడ? రైట్, అకయలో కొరింతు మనం చూస్తున్నాం. పక్కనే చిన్నగా ఏథెన్స్ అని కూడా ఉంది. ఓకే, కొరింథు అనేది అకయలో ఉంది. కొరింథు అనేది ఎందులో ఉన్న పట్టణం? అకయలో. ఇంకా అకయకు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం అండి. అకయకు అది చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఎందుకంటే అక్కడి నుంచి రోమా ప్రభుత్వానికి అధిక ట్యాక్స్ వెళ్ళిపోతుంటుంది. మన దేశానికి రాజధాని ఏదని చెప్తారు? మన దేశానికి రాజధాని ఏది? ఢిల్లీ. అది పరిపాలనా రాజధాని. దాన్ని ఏమంటారు అంటే పరిపాలనా రాజధాని మాత్రమే ఢిల్లీ, కానీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆర్థిక రాజధాని. అంటే ఎక్కువగా పన్నుల రూపంలో గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వచ్చేది మాత్రం బాంబే అంటారు, ముంబై. పరిపాలన పరంగా అది, కానీ ఆర్థికంగా చూస్తే ముంబైలో ఎంత రెవెన్యూ, అక్కడ ఎంత ఏమంటారు, బిజినెస్ సిటీ కదా ముంబై అనగానే. సేమ్ ఇక్కడ కూడా అకయలో కొరింథీ అనేది ఒక పెద్ద బిజినెస్, పెద్ద వ్యాపార పట్టణం అనమాట అది రోమియోలకు. సుమారుగా రండి, ఆ రోజు మొదటి శతాబ్దం నాటికి ఆ పట్టణంలో 4 లక్షల జనాభా నివసిస్తూ ఉండేవాళ్ళట. ఆ రోజుకు మొదటి శతాబ్దం నాటికి కొరింథీ పట్టణంలో చరిత్ర చెప్పిన విషయం చెప్తున్నాను. 4 లక్షల మంది ఆ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కువగా యంత్రాలతో పనిచేసే పనిచేసేటువంటి యంత్రాలతో పనిచేసే వాళ్ళు ముఖ్యంగా. తర్వాత దాని కింద అనేక మంది కార్మికులు, పరిశ్రమలు అనమాట, కార్మికులు. అందులో మరి ముఖ్యంగా ఏంటంటే అక్కడ కంచుకు సంబంధించి రాగికి సంబంధించి, ఆ తర్వాత ఇంకా బట్టలకు ముఖ్యంగా ఏంటంటే అందులో ఇవి ఓడలకు ఆ రోజుల్లో ఏంటంటే తెరచాపలు వాడుతూ ఉండేవాళ్ళు కదా, అవి కానీ, ఆ తర్వాత ముఖ్యంగా డేరాలు, టెంట్స్, అవి ఎక్కువగా ఆ పట్టణంలో నుంచి ఉత్పత్తి అయ్యేవి. అవి ఎక్కువగా ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈ కొరింథీని ఆనుకొని చిన్నది ఒక 4 మైళ్ళ దూరంలో కొరింథీని ఆనుకొని కెంక్రేయ అనేటువంటి ఒక చిన్ని పట్టణం ఉంది, కెంక్రేయ అనగానే మనకు ఒక విషయం గుర్తొచ్చింది. అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు పౌలు గారు తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయకి వెళ్ళి అక్కడ అది ఇచ్చొచ్చాడట కెంక్రేయలో. ఆ కెంక్రేయ అనేది 4 మైళ్ళ దూరంలో ఉంటుంది కొరింథీకి. ఆ కెంక్రేయ అనేది ఏంటంటే ఓడరేవు అనమాట. ఇప్పుడు
తిరుపతి అనేది పెద్ద సిటీ, రేణిగుంట అనేది చిన్న సిటీ. కానీ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే రేణిగుంట అని చెప్తారు. చెప్పడం తిరుపతిలో అంటారు, కానీ మళ్ళీ లొకేషన్ చూస్తే కరెక్ట్గా రేణిగుంట. అలానే కొరింథీ పట్టణమే, కానీ కొరింథీకి దూరంలో ఒక 4 మైళ్ళ దూరంలో కెంక్రేయ అనే ఒక చిన్న పట్టణం, అక్కడ ఓడరేవు ఉంది కెంక్రేయలో. అక్కడి నుంచి ఏమంటారు ఇంపోర్ట్స్ అంటే ఎగుమతి దిగుమతి, ఇంపోర్ట్ చేసుకోవటం దిగుమతి చేయటం, ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేయటం, ఇవన్నీ అక్కడ బాగా జరుగుతూ ఉండేవి. మంచి వ్యాపార కేంద్రం ఇది. అయితే ఈ పట్టణానికి మొట్టమొదట ఎవరు వెళ్ళారు? అపోస్తలులలో 12 మందిలో ఎవరైనా వెళ్ళారా, లేకపోతే ఎవరు వెళ్ళారు అని చూసినప్పుడు 12 మంది అపోస్తలులు కాదు, కానీ 13వ వాడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు, ఆయన వెళ్ళాడు మొట్టమొదటి కొరింథీ పట్టణానికి. ఇది ఎప్పుడు వెళ్తాడు పౌలు గారు అని అంటే, పౌలు గారు ఎన్ని ప్రయాణాలని చెప్పాను, రోమాతో కలుపుకుంటే 4 ప్రయాణాలు, అందులో ప్రధానంగా 3. ఆ 3ంటిలో రెండవ ప్రయాణం, ఈ రెండో ప్రయాణం అంతా కూడా కంప్లీట్గా యూరోప్లోనే మనకు కనబడుతుంది. ఫిలిప్పి మొదలుకొని కొరింథీతో ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇది అంటే ఈ రెండవ ప్రయాణంలో పౌలు గారు ఏథెన్స్ నుంచి కొరింథీకి వస్తాడు. కొరింథీకి వచ్చేసిన తర్వాత ఈ కొరింథీ పట్టణంలో పరిచర్య కొరకు, ఈ కొరింథీ పట్టణంలో ఆ దేవుణ్ణి పరిచయం చేయటం కోసం ఎవరైనా, ఎందుకంటే ఎవరు ఈ పౌలు గారితో పాటు రెండో ప్రయాణంలో ఉన్నటువంటి శీల కానీ, ఆ రెండో ప్రయాణంలో పౌలు గారితో పాటు ఉన్నటువంటి తిమోతి కానీ, వీళ్ళు అక్కడ ఆగిపోయారు. ఎక్కడ? తెస్సలోనిక ప్రాంతంలో ఆగిపోయారన్నమాట. వీళ్ళు ఆగిపోతారు. పౌలు గారు ఒంటరిగా వచ్చాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత నాకు తోడు కావాలి కదా అని ఆ పట్టణం అంతా కూడా ముందుగా వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. అలా పట్టణం అంతా కూడా కొరింథీ వెతుకుతూ తిరుగుతున్న సమయంలో ఆయనకు దొరికిన, ఆయనకు కలిసిన ఒక మంచి జంట ఫ్యామిలీ, అకులా ప్రిస్కిల్లా. ఇదన్నమాట స్టోరీ. ఓకేనా? అకులా ప్రిస్కిల్లా ఎంత మంచి భార్యాభర్తలు కదా. ఉన్నారా ఈరోజు సంఘంలో అలాంటి మంచి భార్యాభర్తలు? అకులా ప్రిస్కిల్లా. సారీ అండి, అకులా ప్రిస్కిల్లాలు ఉండరండి. మరి ఎవరు ఉంటారండి? మీరే చెప్పండి. వెరీ గుడ్, ఒప్పుకున్నారు. అకులా ప్రిస్కిల్లాలు లేరా? మరి అననీయ సప్పీరా అలా ఉంటే చచ్చారు కదా వాళ్ళు. అంటే మేము చచ్చినా పర్లేదు కానీ అలానే ఉంటామంటారా? మారరా? మార్చుకోరా? పోనీలేడు, ఎందుకు ఈరోజు అన్ని నిజాలు ఒప్పుకుంటున్నారు. మంచిది. ఒకసారి 18వ అధ్యాయానికి వెళ్దాం. మొట్టమొదట కొరింథీ గురించి మొట్టమొదట అక్కడ మనం చదువుకుంటాం. కొరింథీ సంఘ స్థాపన, కొరింథీ పట్టణంలోనికి వాక్యం ఎలా వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళింది, అక్కడ సంఘం ఎలా స్థాపించబడింది, ఆ సంఘంలో ఉన్న సమస్యలు ఏంటి, అవి ఈరోజు మన సంఘాలలో కూడా ఉన్నాయా, ఉంటే వాటిని ఎలా సరి చేసుకోవాలి, అది మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు చూద్దాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు మొదటి వచనంలో, అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైనటువంటి అకులా అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. అప్పటికి అకులా ప్రిస్కిల్లాలు మరి ప్రభువుని నమ్మారా లేదా అన్న విషయం అయితే అక్కడ మనకు స్పష్టత అయితే లేదు. ఓకేనా? యూదుడు అన్న పదాన్ని అక్కడ ఉపయోగించారు తప్ప మరి వాళ్ళు ప్రభువుని నమ్మారా లేదన్న సంగతి అయితే మన అక్కడ కన్ఫర్మ్గా అయితే మనం లేదు, అక్కడ మనం చెప్పడానికి లేదు. పోనీ పౌలు గారు వారిని కనుగొన్నాడు, వారి యొద్దకు వెళ్ళాడు, వారితో ఉన్నాడు, ఆ తర్వాత వాళ్ళు మారారా? మేబీ. ఓకేనా? సరే. అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అంటే కారణం చెప్తున్నాడు అనమాట లూకా గారు. లూకా గారి అయితే రాశాడు, కారణం చెప్తున్నాడు. ఈ అకులా ప్రిస్కిల్లా వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే, వీళ్ళే కాదు అంటే మేబీ మిగతా కూడా కొంతమంది ఉండొచ్చు.
అయితే ప్రత్యేకంగా వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కనుక వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు కూడా కొరింథీకి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు యాక్చువల్గా ఎక్కడ వాళ్ళంటే ఇటలీ వారు. ఇటలీ అంటే రోమా ముఖ్య పట్టణం కనుక రోమాలో ఉండేవారు. కానీ ఆ సమయంలో క్లౌదియ చక్రవర్తి అంటే ప్రపంచాన్ని ఆ రోజు ఏలుతుంది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యంలో మొదటగా మనకు ఎవరు కనబడతారు అని అంటే యేసుప్రభు పుట్టింది ఎవరు, ఏ కాలంలో పుట్టాడు? కైసర్ ఔగుస్తు, సీజర్ అగస్టస్ అంటారు కదా. సీజర్ అగస్టస్ అంటే కైసరు ఔగుస్తు, మర్చిపోకూడదు. అండ్ బైబిల్ ఏదో ఏమంటారు అని అంటే బేతాళ కథల టైపు, జాబిలమ్మ కథల టైపు అలా రాయబడింది కాదు. బైబిల్ అన్నీ కూడా ఏంటంటే విత్ ఎవిడెన్సెస్తో, విత్ ప్రూఫ్స్తో ఉన్నటువంటి పుస్తకం బైబిల్ అనేది. చక్రవర్తులు, రాజులు, లేదండి ఇదంతా కూడా 1,00,000 సంవత్సరాల క్రితం జరిగిందండి మొత్తం పోయిందండి అని నమ్మించేటట్టుగా కాదు బైబిల్ అనేది. మేము చెప్తున్నాం కానీ మీరు నమ్మాల్సిందే, మా ప్రశ్నించకూడదు. ఏమనుకుంటున్నాం, మా వాక్కు అంటే వేదవాక్కు, దైవవాక్కు, మేము ఏం చెప్తే అది నమ్మాల్సిందే లేకపోతే చచ్చిపోతారు అని ఇలా భయపెట్టేది కాదు కదండి బైబిల్ అనేది. 100% ఏంటంటే బైబిల్కు ఉన్నటువంటి ఆధారాలే ఈరోజు బైబిల్కు సాక్ష్యాలు. నువ్వు నేను కాదు, బైబిల్కు ఉన్న ఆధారాలే ఈరోజు బైబిల్ నిలబెడుతుంది సమాజంలో. బైబిల్ మీద ఎంతమంది లేచినా, ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా, ఎన్ని వీడియోలు తీసినా, ఎన్ని సినిమాలు తీసినా, ఎంత భయపెట్టినా, ఎంత బెదిరించినా ఈ నేటి వరకు కూడా క్రైస్తవ్యాన్ని కదల్చలేకపోతున్నారు. ఏమంటారు, ఏమీ చేయలేకపోతున్నారు. ఇంకా అంతకంత క్రైస్తవం విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంటే కారణం ఏంటంటే బైబిల్కు ఉన్నటువంటి ఆధారాలు, బైబిల్కు ఉన్న సాక్ష్యాలు, బైబిల్ వెనుకున్న దేవుడే, అంతే తప్ప మానవ జ్ఞానం కాదు. సీజర్ అగస్టస్ అనేవాడు లేడు అని అంటే అఫ్కోర్స్ అప్పుడు యేసుప్రభు కూడా పుట్టలేదు అనుకోవచ్చు. అగస్టస్ అనేవాడు ఉన్నాడు, కానీ ఎలా అంటే చెప్పడం అంటారా? గత నెల ఏ నెల అండి అది? ఆగస్ట్ నెల అంటే పోయిన నెల, ఇది సెప్టెంబర్ కదా. అసలు ఆగస్ట్ నెల అలా వచ్చిందనుకుంటే ఆడి పేరు మీద వచ్చిందే. సీజర్ అగస్టస్ అనేటువంటి అతని పేరు మీదనే ఆగస్టు నెల. ఆగస్టు నెలకు ముందున్న నెల ఏంటి? జూలై నెల. జూలియస్ సీజర్ జూలియస్ కనుక ఆ సీజర్ చక్రవర్తుల పేరు మీద నెలలు కనుక జూలియస్ సీజర్ అనేవాడు ఉన్నాడు, జూలై నెల ఉంది. సీజర్ అగస్టస్ అనేవాడు ఉన్నాడు, కైసర్ ఔగుస్తు అతని పేరు మీద ఒక నెల. ఈ కైసర్ ఔగుస్తు ఉన్నటువంటి అతని కాలంలోనే యేసుప్రభు పుట్టాడు. తిబేరియా కైసర్ కాలంలో యేసుప్రభుల వారు చనిపోయాడు, చంపబడ్డాడు. టైబేరియస్ అన్నారు కదా, సీజర్ టైబేరియస్, తిబేరియా కైసరు అన్నారు. అతని కాలంలో యేసుప్రభుల వారు చెప్పబడతాడు. ఆ తర్వాత మరొకటి వస్తారు, కొద్ది రోజుల్లో ఉంటాడు. ఆ తర్వాత మెయిన్గా క్లాడియస్, ఎవరు? క్లౌదియా చక్రవర్తి అనమాట. ఈ చక్రవర్తి ఏం చేశాడంటే అధికారంలోకి వచ్చేసిన తర్వాత రోమాలో ఈ యూదులైనటువంటి వారికి, తర్వాత యూదుల్లో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వారి మధ్య సంథింగ్ వాళ్ళకు వివాదాలు అవి జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి, ముఖ్యంగా యూదుల వలన అనేది ఎక్కువగా చెప్తుంటారు. వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ఘర్షణలు, ఈ కలహాల వలన చక్రవర్తి అన్నాడు, యూదులైన వారు ఎవ్వరూ కూడా అసలు ఈ పట్టణంలో ఉండకూడదు, ఈ ఈ ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది క్యాపిటల్ సిటీ కదా, ఇక్కడ ఈ న్యూసెన్స్ ఏంటి, డిస్టర్బెన్స్ ఏంటని క్లౌదియ చక్రవర్తి యూదులైన వారందరూ రోమా విడిచి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు అలా రోమా విడిచి వెళ్ళిపోమని చెప్పినటువంటి ఆ సమయంలో, ఆజ్ఞాపించిన సమయంలో, అప్పుడు అకుల ప్రిస్కిల్లా అనేటువంటి దంపతుల భార్యాభర్తలు రోమా నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చేసారట? కొరింథీకి వచ్చారు. వాళ్ళు కొరింథీకి వచ్చిన తర్వాత పౌలు గారు కొరింథీకి రావడం జరిగింది. అది అక్కడ 18వ అధ్యాయంలో ఉన్నటువంటి హిస్టరీ అన్నమాట. చూద్దాం. వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు కూడా అదే వృత్తి కలవాడు కనుక వారితో కాపురం ఉన్నాడు. వారు కలిసి పని చేయుచుండ్రి. ఏ పని? డేరాలు కుట్టుకుంటున్నారు. చూసారా, పౌలు గారు కూడా వారితో పాటు కలిసి పని చేస్తున్నాడు, డేరాలు కుట్టుకుంటూ. ఎందుకంటే ఆయన కూడా పని తెలుసు కనుక. అందులో ఏంటంటే కొత్త ప్రాంతం కొరింథీ అనేది, ఎవరు క్రైస్తవులు లేరు. బయటికి వెళ్ళాలన్నా, భోజనానికైనా, సువార్తకైనా, దేనికైనా ఏం కావాలి? ఫైనాన్షియల్ అవసరం కదా, డబ్బులు అవసరం కదా. మరి ఎవరిని అడుగుదాం మనం అని ఆయనగా వారు కష్టపడుతుంటే వారితో ఆయన కూడా చేయగలిపాడు. మొత్తానికి అకుల ప్రిస్కిల్లాలతో కలిసి పౌలు గారు కూడా అక్కడ ఉండి పని చేసుకుంటూ, సాయంత్రం కాగానే
వారితో పాటు వెళ్ళి ముఖ్యంగా శనివారాలు సమాజ మందిరాలు ఓపెన్ అవుతుంటాయి కనుక, అక్కడ యూదులు ఉన్నారు కనుక ఆ సమాజ మందిరాలకు వెళ్ళేసి యేసుప్రభు గురించి చెప్తున్నాడు. ఇలా యేసుప్రభు గురించి ఆయన సువార్త గురించి మాట్లాడుతున్న సమయంలో కొందరు ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అలా ఆలోచించి అర్థం చేసుకున్న వారిలో ఒక్కొక్కరుగా క్రీస్తును అంగీకరించడం ప్రారంభిస్తున్నారు. ఓకే, అలా క్రీస్తును అంగీకరిస్తున్నటువంటి ఈ క్రమములో మరి యూదులకు ఎలా ఉంటుంది? ఇతను వచ్చేసి మన యూద మతంలో ఉన్న యూదులుగా ఉన్నటువంటి వారిని యేసు అనేటువంటి ఆ వ్యక్తి పేరు చెప్పేసి అందరినీ కూడా యేసు వైపుకు తిప్పుతున్నాడు, క్రీస్తు వైపుకు తిప్పుతున్నాడు అని చెప్పి పౌలు గారి మీద సహజంగా వ్యతిరేకత వస్తుంది. ఎవరికైనా వచ్చింది కదా, వాళ్ళకి వచ్చేసింది అనమాట. ఈరోజు మన మీద రావడం లేదా? వీళ్ళు ఏంటి ఆ ఎడారి మతాన్ని తీసుకొచ్చారు, ఆ ఎడారి దేశంలో పుట్టిన యేసుప్రభు గురించి చెప్తున్నారు. మనకి ఇంతమంది ఉండగా ఆయన కావాల్సి వచ్చిందా? అయినా ఆ దేవుడు ఇక్కడ ఎలా పనిచేస్తాడు, ఆ సిమ్ ఇక్కడ ఎలా పనిచేసిద్ది, ఈ సిమ్ అక్కడ ఎలా పనిచేసిద్ది అని సిమ్ల గురించి, నెట్వర్క్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. తెలుసా, కొంతమంది మాట్లాడేశారు ఆల్రెడీ. అలానే వీళ్ళు కూడా ఏంటంటే కోపం వచ్చేసింది అనమాట. వీళ్ళకి ఎవరి మీద? పౌలు గారి మీద కోపం వచ్చేసి చూద్దాం ఏమంటున్నారు. 5వ వచనంలో శీలయు తిమోతి ఈలోపు కొద్ది కాలం పనిచేసుకుంటూ ఇలా నెమ్మదిగా వాక్యం చెప్తున్న సమయంలో ఈలోపు శీల తిమోతి కూడా తెస్సలోనిక పట్టణం నుంచి వచ్చేసారనమాట, కొరింథీకి వచ్చేసారు. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించటేందో ఇంకా ఆతురత, ఎందుకంటే బలం పెరిగిపోయింది. ఎందుకంటే శీలను చూడగానే తిమోతి చూడగానే ఇంకా బలం వచ్చేసింది అనమాట. అంటే భయపడ్డాడని కాదు, అప్పటి వరకు ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారో అన్నది ఎందుకంటే తెస్సలోనికలో చాలా తిరుగుబాటు వచ్చేసింది పౌలు గారి మీద. పౌలు గారి తిరుగుబాటు వచ్చేసి పౌలు గారిని చేర్చుకున్న యాసోను అనే అతని ఇంటి మీద పడిపోయి ఆ చేర్చుకున్న యాసోను అనే వ్యక్తిని ఈడ్చుకొని ఊరిలో ఉన్నటువంటి ఆ చావడి దగ్గరికి తీసుకొచ్చేశారు. ఒకవేళ పౌలు గారు దొరుకుంటే కొట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళేమో. అక్కడ వాళ్ళు ఆలోచించి పౌలు గారిని పంపించేశారు. అక్కడికి మరలా ఎవరు వెళ్ళారంటే ఈ శీల తిమోతి అక్కడ ఉండిపోయారనమాట. అందుకే వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అనేటువంటి ఒక బాధ, భయం అనేది ఉంటుంది కదా. ఈ రోజులు అంటే ఫోన్ కాల్ అండి, మనకు మెసేజ్ అండి. ఈరోజు మరి ఆయన ఏం లేదు కదా, మనిషి వస్తే తప్ప సమాచారం తెలీదు. అందుకు వీళ్ళు రాగానే అమ్మయ్య క్షేమంగా వచ్చారు. ఎవరు? శీల తిమోతి. ఇంకేముంది, ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నాడో వీళ్ళు వచ్చేసారు కనుక ఇంకా దేవుని పని ఇంకెక్కువ చేయాలి, బాగా చేయాలి అని ఆతృత కలవాడే. ఇంకా చూడండి, ఆ యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట నేను అన్యజనులకు వెళ్ళిపోతాను, వారి దగ్గరికి వెళ్ళిపోతాను. యూదులుగా మీరు ఎందుకు? నేను యూదుణ్ణి, మీరు యూదులే. నేను చెప్పేది కూడా యేసుప్రభు. ఆయన ఎవరు? ఆయన యూదుడే. అదే కదండి. యేసుప్రభు కూడా ఏ వంశంలో పుట్టాడు? యూద వంశం నుంచి వచ్చినవాడు. పౌలు గారు ఏ వంశం? ఆయన యూదుడే కదా. చెప్తుంది ఎవరికి? వాళ్ళకే కదా. మీకు వద్దు కదా, అయితే నేను ఇక్కడి నుంచి అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇక మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. అంతే కదండి. విననప్పుడు ఏం చేస్తాము మనం కూడా? ఏంటంటేనండి, ఎవరిని కూడా మనం బలవంత పెట్టో లేకపోతే బ్రతిమలాడో ఎందుకు చెప్పాలి? చెప్దామండి, ఫ్యాక్ట్ చెప్తాం. వాళ్ళు వింటే వింటారు, వినకపోతే వదిలేయటమే. మనం కూడా ప్రభు కూడా ఏమన్నాడు? మీరు వెళ్ళండి, చేర్చుకుంటే పర్వాలేదు, చేర్చుకోకపోతే మీ పాదదులు దులిపేసి మీరు వెళ్ళిపోండి. అంతే తప్ప మీరు వెళ్ళారు కనుక ఖచ్చితంగా మీటింగ్ పెట్టాల్సిందే, వెళ్ళారు కనుక ఖచ్చితంగా చెప్పాల్సిందే అని మనకేం చెప్పలేదు ఆయన. చేర్చుకుంటే పర్వాలేదు, చేర్చుకోకపోతే ఏమన్నాడు? వాళ్ళకి దండం పెట్టి వచ్చేయమన్నాడు అంతే. నేను చూసుకున్న తర్వాత అన్నాడు ఆయన. నేను చూసుకుంటాను కదా తర్వాత. వాళ్ళ మిమ్మల్ని ఒక మాట అంటారేమో, వాళ్ళు మిమ్మల్ని తిడతారేమో, దూషిస్తారేమో. అన్నిటికీ ఉంటుంది ఒక రోజు. పండగ ఉంది వాళ్ళకు, నేను చేస్తాను పండుగ అని ఆయన ఆ మాట అన్న తర్వాత ఇక మనకెందుకు చెప్పండి భయం, బాధ? వదిలేయండి, వదిలేయాలంతే. మనం గొడవలకు వెళ్ళాల్సిన పని లేదు. గొడవపడి సువార్త చెప్పాల్సిన పని ఏమైనా ఉందా? గొడవపడి సువార్త చెప్పాలా? అవసరం లేదు. ఇక్కడ కూడా పౌలు గారు ఇక మీ ఇష్టం, ఇక తన వస్తువు దులిపేసి మీ నాశనం మీరే ఉత్తరవాదులు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అన్యజనుల యొద్దకు వెళ్ళిపోతానని పౌలు గారు చెప్పేశారు. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి కలిగిన తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చేసాడు పౌలు గారు. ఆ కొరింథీలోనే తీతి యూస్తు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పటికే పాప దేవుడు చాలా భయం భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. బహుశా అప్పటికే మరి పౌలు గారి ప్రసంగాలకు ప్రభావితుడు అయ్యాడేమో తెలియదు. అతని ఇంటికి వచ్చేసాడండి. వచ్చేసిన తర్వాత అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉందట. యూదా సమాజ మందిరాన్ని ఆనుకొని ఉంది.
ఆ సమాజ మందిరపు అధికారి అయినట్టు క్రిస్పు కూడా తన ఇంటి వారందరితో కూడా ప్రభువును ఇదేంటి సమాజ మందిరంలోకి వెళ్ళి చెప్తుంటే ఆ విన్నటువంటి వాళ్ళందరూ మారిపోతున్నారని మిగతా వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు. పోనీలేని నేను వెళ్ళిపోతున్నానని బయటకు వచ్చేస్తే ఈలోపు తీతు ఈస్తు అనేటువంటి ఒక వ్యక్తి మంచివాడు కదా, అయ్యా మా ఇంటికి వచ్చేసినంటే పోయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ ఇంట్లో వారికి మిగతా అక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్తుంటే ఎందుకో ఆ సమాజ మందిరపు అధికారి ఉంటాడు కదా, బోధకుడు, మన భాషలో చెప్పాలంటే అర్చకుడు, ప్రధాన అర్చకుడు అన్నమాట. ఏంటో ఈ పౌలు అనే వ్యక్తి ఏంటి ఇక్కడ పక్కనే పెట్టాడు, ఏం చెప్తున్నాడు అసలు ఏంటి అని ఎందుకో చెవటేశాడు. విషయం అంతా అర్థమైపోయింది. నిజమే, నేను చేసే తప్పు, నేను చేసే బోధ తప్పు, నేను చేసే ఆరాధన తప్పు, ఈ పౌలు చెప్తుంది రైటు, వేసే దేవుడు అని చెప్పేసి అని మొత్తానికైతే ఆ పూజారే మారిపోయాడు. ఈడేంటి పౌలు సమాజ మందిరానికి వచ్చే వాళ్ళు మార్చేశాడు, సమాజ మందిరానికి వచ్చిన వాళ్ళు మార్చడమే కాదు, ఏకంగా సమాజ మందిరానికి అధికారి కూడా ఏమైపోయాడు ఇప్పుడు. ఇంకా వాళ్ళకి ఎలా ఉండాలి చెప్పండి. ఇక కొద్ది రోజులు ఉంటే ఇక యూదా మతంలో ఎవ్వడు ఉండడు, అందరూ యేసుప్రభు వెనకాల వెళ్ళిపోతారు, పౌలు గారు అందరినీ మార్చేస్తాడు అని ఏదైనా చేద్దామని చెప్పేసి మొత్తానికి ఒక పెద్ద తిరుగుబాటు చేసేసి ఈ విషయాన్ని ఆ రోజు ఆ గవర్నర్గా ఆ ప్రాంతానికి అకయ్యకు గవర్నర్గా ఉన్నటువంటి గల్లియోను అనేటువంటి ఒక గవర్నర్, పిలాతు ఎలానో ఆ ప్రాంతానికి గల్లియోను అనేటువంటి అధికారి అలా ఉన్నాడు. ఆయన దగ్గరికి విషయాన్ని తీసుకుని వెళ్ళారు. ఆయన దగ్గరకు ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఆయన దగ్గరికి విషయం తీసుకెళ్లారో ఏంటి సమస్య, మీ సమస్య అని చెప్పేసి అధికారి అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే ఇతను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా యూదులైన వారందరినీ ఆరాధనకు అతనందరినీ రేపుతున్నాడయ్యా అనగానే ఒకటే మాట అన్నాడు, ఓహో ధర్మశాస్త్రమా, పేర్లా, ఈ ధర్మశాస్త్రం గురించి, పేర్ల గురించి, వంశవరుల గురించి నాకేం తెలిసిన అన్యుని కదా, కనుక ఈ వివాదం ఏంటో నాకైతే తెలియదు కాబట్టి నేను ఈ విషయంలో నేను ఏమి కలగజేసుకోలేను అని చేతులెత్తేసి పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సమయంలో అంతకు మునిపే దేవుడు దర్శనంలో, ప్రభు దర్శనంలో ఒక పౌలు గారితో అంటాడు, పౌలు నువ్వేం భయపడకు, నాకు ఈ పట్టణంలో చాలా జనం ఉంది కనుక నువ్వు ఎక్కడికో వెళ్ళిపోదామని నువ్వేం ప్రయత్నం చేయక, నేను చెప్పేంతవరకు నువ్వేమి భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని అక్కడే మాట్లాడతాడు. ఎన్నో వచనం అది, 10వ వచనం, 9-10 వచనాలలో రాత్రి వేళ దర్శనమందు నీవు భయపడక మాటలాడుము, మౌనంగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు ఎవడు నీ ఎద్దుకు రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉండదని పౌలుతో చెప్పగానే అతడు వారి మధ్య దేవుని వాక్యాన్ని బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అంటే ఎంత అండి, మొత్తం 18 నెలలు ఎక్కడున్నాడు, కొరింథీ, మర్చిపోకూడదు ఎక్కడున్నాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుందన్నమాట, ఇప్పుడు చెప్పిందంతా కొరింథీ సంఘం గురించే మాట్లాడుతున్నాం మనం, ఓకేనా. ఇదంతా కొరింథీలోనే జరుగుతుంది. ఇప్పుడు కొరింథీ అనగానే ఇప్పటివరకు ఏమేం చెప్పాను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి కొరింథీ అనేది అకయ అనేటువంటి దేశంలో ఒక ప్రధానమైనటువంటి పట్టణం, అదొక మంచి వ్యాపార కేంద్రం, అక్కడ అనేకమైనటువంటి ఎగుమతులు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత అక్కడ 4 లక్షల జనాభా, సుమారుగా 4 లక్షల పైగా జనాభా ఉండేది. అలాంటి అది ఏమన్నారు, కెంక్రీ అనేటువంటి ఒక పట్టణం ఉంది, దానికి దగ్గర 4 మైళ్ళ దూరంలో అక్కడ ఓడరే ఉండేది. అక్కడి నుంచి ఆ కొరింథీ పట్టణానికి వ్యాపార పరంగా అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉండే బిజినెస్ అంతా కూడా ఆ రోమియోలకు అధిక ఆదాయాన్ని తీసుకుని వచ్చేటువంటి పట్టణాల్లో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక పట్టణంగా ఉంది. అత్యధిక జనాభా కలిగిన పట్టణంగా ఉంది. అందులో యూదులు ఉన్నారు, తర్వాత గ్రీసు దేశస్తులు ఉన్నారు, రోమియోలు ఉన్నారు, ఇలా అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, అన్ని వృత్తుల వాళ్ళు, మనకు అన్ని వృత్తుల వాళ్ళు కూడా కనబడుతుంటారు అక్కడ. అన్ని ఆయా వృత్తులు ఏమంటారు, ఎవరు రాగి పని చేసే వాళ్ళది అదొక వృత్తి, బట్టలు నేసే వాళ్ళదొక వృత్తి, ఆ తర్వాత డేరలు కుట్టే వాళ్ళది వీళ్ళదొక వృత్తి, ఇలా ఆ మార్గం అటు ఇటు చేసేవాళ్ళు వీళ్ళదంతా వ్యాపారం బిజినెస్ చేసే వాళ్ళది వీళ్ళ వృత్తి. ఇలా అనేక రకాల వృత్తులు, ఆ వృత్తులు చేసేటువంటి వాళ్ళకు ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క దేవత కూడా ఆ పట్టణంలో ఉండేది. అందుకు మించి ఇంకోటి ఏంటంటే ఆ పట్టణంలో ఆ దేవాలయం, ఒక పెద్ద దేవాలయం ఉండేది కొండ మీద. ఆఫ్రోడైటిస్ అనేటువంటి ఒక దేవతకు ఒక పెద్ద దేవాలయం ఉండేది. అక్కడ సుమారుగానండి ఆ దేవాలయములో ఆ రోజుల్లో సుమారుగా 1000 మంది వరకు అక్కడ వేశ్యలు, అంటే అది పవిత్ర కార్యంగా భావించేవాళ్ళు.
అక్కడ అక్కడ వ్యభిచారం చేయడం ఒక పవిత్రమైన కార్యంగా కూడా వాళ్ళు భావించేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఏంటంటే కొరింథీ పట్టణ నాగరికత, ఇదంతా కొరింథీ పట్టణానికి సంబంధించినట్టు ఒక చారిత్రక నేపథ్యం. దీని అంతటి మీద మనకు అవగాహన ఉన్నప్పుడు 2 పత్రికలు మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుందన్నమాట పౌలు గారు రాస్తున్నప్పుడు. ఎందుకంటే ఆ పట్టణంలో ఏం జరుగుతుంది, సంఘంలో ఏం జరుగుతుంది, సంఘంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి అవి ఈ సంఘం మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అన్నమాట. అందుకు పౌలు గారు ఇలా రాస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంటుంది చదువుతున్నప్పుడు. ఓకే, ఇది బేసిక్గా. మరి అలాంటి ఆ కొరింథీ పట్టణానికి ఎవరు వెళ్ళారు? పౌలు గారు వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? క్లౌదియ చక్రవర్తి కాలంలో వెళ్ళాడు. పౌలు గారు 2వ ప్రయాణంలో వెళ్ళాడు. ఆ 2వ ప్రయాణంలో క్లౌదియ చక్రవర్తి 49 నుంచి క్రీస్తు శకం 54 ఆ మధ్యలో ఆయన ఏలుతున్నాడు. 49లో మొట్టమొదటి క్రీస్తు శకం 49లో పౌలు గారు ఆ కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమంటే శీల తిమోతితో రాలేదు, ఎక్కడుండాలి అని చూశాడు. చూసి అలా వెతుకుతున్నప్పుడు ఒక మంచి దంపతులు కనిపించారు. వారే అకుల ప్రిస్కిల్లా. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు గారు కూడా ఆ వృత్తి మీద అనుభవం ఉంది కనుక వారితో పాటు కలిసి ఉన్నాడు. వారితో పాటు కలిసి ఆ డేరాలు కుట్టుకుంటూ సమయం దొరికినప్పుడల్లా వాక్యం చెప్తూ ఉండేవాడు. సమాజ మందిరాలు శనివారం వాళ్ళతో కూడుకునేవాడు కనుక విశ్రాంతి దినం రాగానే సమాజ మందిరానికి వెళ్ళేవాడు. వెళ్ళి యేసు క్రీస్తుని చాలా బలంగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఈలోపు తిమోతి శీల కూడా వచ్చారు. వాళ్ళు రావడంతో ఇక పౌలు గారికి ఇంకా చాలా బలం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. ఇంకా బలంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో అనేక మంది యేసు ప్రభువుని నమ్ముతున్నారు. ఇది చూసినటువంటి మిగతా యూదుల్లో ఒక అసూయ, ద్వేషం ప్రారంభమైపోయింది. పౌలు గారి మీదకి తిరుగుబాటు చేశారు. అప్పుడు పౌలు గారు అన్నారు, మీరు ఇంత చెప్తున్నా మీరు వినట్లేదు, వినకపోగా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఇక మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పి తన వస్త్రం దులిపేసుకున్నాడు. నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. అలా బయటకు వచ్చి సమాజ మందిరంలో బయటకు వచ్చేసిన తర్వాత క్రిస్పు అనేటువంటి ఒక వ్యక్తి కలిశాడు. ఆయన మంచి భక్తిపరుడు. ఆయన అన్నాడు, అయ్యా పౌలు గారు మీరు మా ఇంటికి రండి అయ్యా, మా దగ్గర ఉండండి అని అనగానే ఆ క్రిస్పు అనేటువంటి వారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసి అక్కడ ఆయన వాక్యం చెప్తున్న సమయంలో అనేక మంది వచ్చి వాళ్ళు అక్కడ వాక్యం వింటుంటే, ఏంటి పౌలు అనే వ్యక్తి ఏదో చెప్తున్నాడు, మొత్తానికి ఏదో ఉంది, సత్యం అనేది ఏదో ఉంది అని ఆ సమాజ మందిరపు అధికారి, ఏమంటే అతని పేరేంటి, ఆ సమాజ మందిరపు తీతియు యూస్తు అనేటువంటి వ్యక్తి ఇంట్లో పౌలు గారు ఉన్నారు అక్కడ. ఏమంటే క్రిస్పు అనేటువంటి సమాజ మందిరపు అధికారి కదా. చూడండి అక్కడ సమాజ మందిరపు అధికారి పేరు ఏమని ఉంది? క్రిస్పు. తీతియూస్తు అనేటువంటి భక్తిపరుడు, క్రిస్పు అనేటాయన సమాజ మందిరపు అధికారి. ఎప్పుడైతే తీతియూస్తు ఇల్లు సమాజ మందిరానికి ఆనుకొని ఉంది కనుక ఇతను కూడా విని ఆలోచించి మొత్తానికైతే ఇతను కూడా అర్థమైపోయింది ఏంటంటే, నిజమే పౌలుగా చెప్తున్న బోధే రైటు, నేను చేసే బోధ తప్పు, యేసు ప్రభు దేవుడు అని ఆయన ప్రవక్తల గ్రంథాలు అవన్నిటి మీద అవగాహన ఉంటుంది కనుక ఆ ప్రవక్తలు చెప్పింది యేసు గురించే, ఈ యేసే క్రీస్తు అని ఇతను కూడా అంగీకరించేటప్పటికీ ఇంకా ద్వేషం పెంచేసుకున్నారు యూదులైన వాళ్ళు. అధికారిని కూడా మార్చేశాడు. ముందు ప్రజలు మార్చేశాడు యూదులను, ఇప్పుడు అధికారిని కూడా మార్చేశాడు ఈ పౌలు అనేవాడు. ఎలా అని వాళ్ళు కుట్రలు ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. ఈలోపు దర్శనంలో ఇదంతా కూడా మళ్ళీ పౌలు గారు ఎక్కడ భయపడిపోతాడేమోనని, వెళ్ళిపోతాడేమోనని ప్రభు కలగజేసుకొని ప్రభు అంటున్నాడు, పౌలు నువ్వేం భయపడకు, నువ్వేం భయపడవలసిన పని లేదు, నువ్వు మాట్లాడు, నువ్వు మౌనంగా ఉండకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు హాని చేసే అంత శక్తి సామర్థ్యం ఎవరికి లేదు ఈ పట్టణంలో, ఎవడుంటే నేను చూసుకుంటాను కదా అని ప్రభువే స్వయంగా వచ్చి ఆ మాట అంటే ఇక పౌలు గారికి ఎలా ఉండాలి చెప్పి, ఇక రెచ్చిపోడు ఇంకా ఆయన వాక్యం చెప్పడానికి, కొట్టడానికి కాదు, దేవుడు పని విషయంలో నేనున్నాను కదా నువ్వు వాక్యం చెప్పు అంటే ఎలా ఉంటుంది చెప్పండి. నీకేమవుతుంది, ఎవడు నీకు ఏ హాని చేయడంటే ఎంత ఎంత బాగుంది చెప్పండి ఆ మాట, ఎంత ధైర్యంగా ఉంటుంది పౌలు గారికి. ఇంకేముందో నీకు పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. ఇక పౌలు గారు మాట్లాడుతున్నది చూసి ఇక తట్టుకోలేక ఈ విషయాన్ని మనం ఇలా దీన్ని ఎదుర్కోలేమని చెప్పి గవర్నర్ దగ్గరికి విషయం తీసుకెళ్ళిపోదాం అనుకున్నారనమాట. ఆ గవర్నరే గల్లియోను ఆయన దగ్గర తీసుకెళ్ళేసరికి అక్కడ రివర్స్ అయిపోయింది విషయం. ఆయన ఏమన్నాడంటే సింపుల్గా ఏమన్నాడంటే, ఆ ధర్మశాస్త్రం నాకేం తెలుసా, పౌలు ఏమైనా హత్య చేశాడో చెప్పండి, ఏమైనా దొంగతనం చేశాడో చెప్పండి, పోనీ ఆ దేవతల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే చెప్పండి, నేను అడుగుతాను, కానీ మీ ధర్మశాస్త్రం నాకేం తెలుసు ధర్మశాస్త్రం గురించి, మీరు బుద్ధుడు అలా కొంచెమైనా అన్నాడు. అనేటప్పటికీ ఈ క్రిస్పు పోగానే ఇంకొక అధికారి వచ్చాడు, సోస్తెనేస్ అనేవాడు అధికారిగా వచ్చేసాడు. ఇదంతా గల్లియోను మాట్లాడిన మాటలకు వాళ్ళకి చిరాకు వచ్చేసి మొత్తానికి అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ఆ సమాజ మందిరపు అధికారిని కొట్టేశారట. అక్కడ జరిగిన విషయం అది. మొత్తానికి ఎలా
కొరింథీలో సంఘ స్థాపన జరిగింది. ఇలా కొరింథీలో సంఘం ప్రారంభమైంది. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాము? కొరింథీలో సంఘం అనేది ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా ప్రారంభమైంది అన్న విషయాన్ని మాత్రం నేర్చుకున్నాం. మన పాఠం ఏంటి? మర్చిపోయారా? మన పాఠం ఏంటి? మన పాట గట్టిగా చెప్పండి. నేటి క్రైస్తవ సంఘాలలో నాటి కొరింథీ సంఘపు ఆనవాళ్ళు. అమ్మయ్య, పాఠం మీరు చదవడానికి ఎంత కష్టపడ్డారా? నేటి క్రీస్తు సంఘాలలో, నేటి క్రైస్తవ సంఘాలలో నాటి కొరింథీ సంఘపు ఆనవాళ్ళు అన్నారు. ఇప్పుడు నాటి కొరింథీ సంఘపు ఆనవాళ్ళు అంటే ఇప్పటిదాకా మనం విన్నది ఏంటంటే నాటి కొరింథీ సంఘం ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా ఆరంభమైంది అన్నది చూసాం. ఇప్పుడు ఇంతకు ఆ సంఘంలో ఆనవాళ్ళు ఏంటి, ఈ సంఘంలో కనబడుతుంది అంటే ఆ సంఘంలో ఏముంది, ఈరోజు ఈ సంఘంలో ఏం కనబడుతుంది మనకు అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఆ సంఘం ఏర్పాటైన తర్వాత, ఆ సంఘం ప్రారంభమైన తర్వాత పౌలు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వీళ్ళని అక్కడ వదిలేశాడు. ఏమంటారు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి పౌలు గారు ఎఫెసీకి వస్తాడు. యాక్చువల్గా కొరింథీ నుంచి ఎఫెసీకి వస్తాడు. జస్ట్ అలా వచ్చి కొద్ది రోజులు అక్కడ ఉంటాడు. ఎఫెసీలో అకుల ప్రిస్కిల్లను వదిలేసి ఆయన మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చి అక్కడికి వెళ్ళిపోతాడు, కొరింథీ సంఘానికి. ఇప్పుడు ఎఫెసీకి అలెగ్జాండ్రియా నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు అపోల్లో. ఎఫెసీకి వచ్చాడు. ఎఫెసీకి వచ్చేసి ఇతను విశ్రాంతి దినాన సమాజ మందిరంలో మాట్లాడుతుంటే అకుల ప్రిస్కిల్లా కూడా వెళ్ళారు. మొత్తానికి ఆయన వీళ్ళు కూడా విన్నారు. విన్న తర్వాత ఓకే, అంత బాగుంది, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, మంచి వాగ్దాటి, మంచి జ్ఞానం ఉంది. కాకపోతే ఇతనికి యేసు ప్రభుని గురించి ఇంకా పరిపూర్ణంగా తెలియదు కదా అని అపోల్లోని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి అతనికి ఇంకా యేసు ప్రభు గురించి ఇంకా కొంచెం వివరంగా చెప్పారు. ఎందుకంటే పౌలు గారితో ఉన్నారు కదా వీళ్ళు, కనుక ఎక్కువ విషయాలు తెలుసు కదా అకుల ప్రిస్కిల్లాకు. కనుక వీళ్ళిద్దరు కలిసి అపోల్లోకి కూర్చోబెట్టి చెప్పారు, అపోల్లోకి నేర్పించారు. అపోల్లోకి నేర్పించేసిన తర్వాత అపోల్లో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఆయన అన్నప్పుడు వాళ్ళు కొరింథీకి వెళ్దామనుకుంటున్నాను అన్నాడు. అంతే. ఎవరు? అపోల్లో. కొరింథీకి వెళ్దామనుకుంటున్నావా? అయితే కొరింథీలో ఆల్రెడీ పౌలు గారు మేము సుమారుగా 18 నెలలు అక్కడ ఉండి వాక్య పరిచర్య చేసి అక్కడ సంఘాన్ని ప్రారంభించి వచ్చాం. కానీ నిన్ను వాళ్ళు చేర్చుకోవాలి, నువ్వు వెళ్ళి బలపరచు, నిన్ను వాళ్ళు చేర్చుకోవాలి అని అంటే త్వరగా వాళ్ళు చేర్చుకొని నీకు మంచి మర్యాద అవన్నీ చేయాలి అని అంటే మీ సిఫారసు లెటర్ ఒకటి రాస్తాము అని అకుల ప్రిస్కిల్లాలు ఒక సిఫారసు లెటర్ రాసేసి అతనికి అపోల్లోకి ఇస్తే, ఈ అపోల్లో కొరింథీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభువుని నమ్ముకున్న విశ్వాసాలు చూపించగల సంతోషపడ్డారు. అకుల ప్రిస్కిల్లాల ద్వారా వచ్చాడనమాట. అయితే వాళ్ళు రెఫర్ చేశారనమాట, కనుక మంచి వ్యక్తి అన్నారు. అంతే. అక్కడి నుంచి అపోల్లో వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఎక్కడ? కొరింథీలో. మర్చిపోకూడదు. ముందు ప్రారంభించింది ఎవరు? పౌలు గారు. పౌలు గారు అక్కడ ప్రారంభించి అక్కడ స్థాపించి నిలబెట్టి వెళ్ళిపోయాడు. పౌలు గారు వెళ్ళిన తర్వాత కొరింథీకి వచ్చింది ఎవరు అని అంటే అపోల్లో వచ్చాడు. అపోల్లో ఆయన కూడా ఆయనకున్నటువంటి జ్ఞానంతో చాలా చక్కగా వాక్యం చెప్పాడు. చాలా అంటే చాలా బాగా వాళ్ళని జ్ఞానంలో పెంచాడు. అయితే ఆయన కూడా వెళ్ళిపోయాడు. అపోల్లో కూడా వెళ్ళిపోయాడు. అపోల్లో వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో సమస్యలు స్టార్ట్ అయిపోయాయి. అపోల్లో వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో సమస్యలు స్టార్ట్ అయిపోయాయి. ఇంతకీ ఏంటి సమస్యలు? ఆ సమస్యల మధ్య ఒక ఆవిడ, క్లోయే, ఆవిడ ఇవన్నీ కూడా చూసింది. ఆ ఫ్యామిలీ క్లోయో ఫ్యామిలీ అనుకుందాం. క్లోయో ఫ్యామిలీ వాళ్ళు కూడా సంఘంలో సభ్యులుగా ఉన్నారు కనుక పౌలు గారు వచ్చారు, కష్టపడ్డాడు. అపోల్లో వచ్చాడు, ఆయన కష్టపడి వాక్యం చెప్పాడు. సంఘం బాగా ఉంది, చక్కగా ఎదుగుతున్న సమయంలో ఈ సంఘంలో ఏంటివి ఇవన్నీ అని బాధతో, వేదనతో అప్పుడు పౌలు గారు ఎఫెసీలో ఉంటారు. 3వ ప్రయాణంలో ఎఫెసీకి వచ్చి ఎఫెసీలో ఉండిపోయాడు ఆయన పౌలు గారు. ఇక్కడ ఈ కొరింథీ సంఘంలో ఆయన ఎఫెసీలో ఉన్న సమయంలో, పౌలు గారు ఎఫెసీలో ఉన్న సమయంలో కొరింథీలో జరుగుతున్నటువంటిది ఏంటంటే అంతా కూడా గలిబిలి జరుగుతుంది. కొరింథీ సంఘంలో ఎలాంటి గలిబిలి జరుగుతుందంటే సంఘంలో ఉన్న వాళ్ళంతా కలహాలతో ఉన్నారు. సంఘంలో కక్షలు కనబడుతుంటాయి. సంఘంలో ఈ కలహాలకు, ఈ కక్షలకు కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళగా ఇండివిజువల్గా మేమంటే మేమే జ్ఞానులు అనేటువంటి ఒక తత్వంతో వాళ్ళు ఉండిపోయారు.
మూడోది ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి వాళ్ళు సంతృప్తి చెందకుండా అంతకంటే గొప్ప స్థితిని కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. సహజంగా నేను ఒక విషయం చెప్పనా, సహజంగానంటే మనిషి ఎప్పుడు దొంగ అవుతాడు, మనిషి ఎప్పుడు నేరస్తులు అవుతాడు అని అంటే తనకున్న దానితో మనిషి తృప్తి చెందనప్పుడు, అసంతృప్తి. బాగా చెప్తున్నాను. సంఘంలో కూడా సమస్యలకు కారణాలలో ఒక ప్రధానమైన కారణం ఏంటి చెప్పమంటారా? అసంతృప్తి. విశ్వాసం ఏమనుకుంటాడంటే, మా భాషలో చెప్తాను, మా భాషలో అంటే మా యూనివర్సిటీ భాషలో, ఆ విశ్వాసంగా ఉండడం అనుకుంటాడంటే నేను ఎప్పుడు లెక్చరర్ అయితే బాగుంటుంది అనుకుంటాడు. లెక్చరర్గా ఉండడం నేను ఎప్పుడు కోఆర్డినేటర్ అయితే బాగుండు అనుకుంటాడు. కోఆర్డినేటర్గా ఉండి సంతృప్తి చేస్తాడు, నేను ఎప్పుడు వైస్ ప్రిన్సిపల్ అయితే బాగున్నాను, ఆ తర్వాత నేను ప్రిన్సిపల్ అయితే బాగుండు, ఆ తర్వాత ఎడిషనల్ అయిపోతే డైరెక్టర్ అయిపోతే బాగుండు అనుకుంటాడు చివరికి. అంటే మనిషికి ఏంటంటే ఉన్నటువంటి ఆ స్థితిలో సాటిస్ఫై అవ్వడం, తృప్తి చెందడం అనేది మనిషికి అలవాటు లేదన్నమాట. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్న దాంతో తృప్తి చెందితే సమస్యలే లేవు. అలా అని డెవలప్ అవుద్దా ఎదగొద్దా అనుకుంటే, ఒక నిజంగా ఎదగాలి అనుకుంటే దేవుడు తీసుకొస్తాడు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు అన్నాడు, చేస్తాడు. ఏమంటే నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా, నేను యోగ్యుని కదా అన్నావంటే నువ్వు యోగ్యత లేదని అర్థం. ఒకటి గుర్తుంచుకోండి, నేను అర్హుని కాదా, నాకు యోగ్యత లేదా, నాకు అన్నీ ఉన్నాయి కదా అని నువ్వు ఎప్పుడైతే అన్నావో అప్పుడే పోయావన్నమాట. యోగ్యుడుకున్న అర్హత పోగొట్టుకున్నావు. ఉదాహరణ ఎలా చెప్తారండి మీరు అని అంటే, ఇప్పుడు సుంకరి పరిసయుడు ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు దేవాలయానికి. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు పరిసయుడు అనేవాడు ఏమని ప్రార్థన చేస్తా నిలబడి, ప్రభువా దొంగని కాదు అన్నాడు. నిజమే, దొంగ కాదు. నేను చోరుని కాదు, దొంగని కాదు, చోరుని కాదు అన్నాడు. వ్యభిచారిని కాదు అన్నాడు. అలా నేను ఏం చేస్తున్నాను, దశం భాగాను తప్పనిసరిగా తీసుకొచ్చి ఇస్తున్నాను అన్నాడు. ఇంకేమన్నాడు, వారంలో 2 మార్లు నేను ఉపవాసం కూడా. అవన్నీ అబద్ధాలా నిజాలా? నిజాలే అవన్నీ. కానీ చివరికి వచ్చేటప్పటికీ పరిసయుడి కంటే ఎవరు యోగ్యుడిగా ఎంచబడ్డాడు? సుంకరి. అదేంటి, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా మరి అంటే ఇక్కడ మనకేం అర్థం కావాలి, నాకు ఎమిటేజ్ ఉంది కదా, నాకేం తక్కువ, నాకు సర్వీస్ లేదా, సీనియారిటీ లేదా, నాకు అది లేదా, ఇది లేదా, సంఘంలో అప్పటి నుంచి రావట్లేదా, ఇప్పటి నుంచి రావట్లేదా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అని మాట్లాడడం ప్రారంభించామో, అప్పుడే నువ్వు నీకున్న యోగ్యతను పోగొట్టుకున్నావు. అర్థమైందా? నీకున్నటువంటి అర్హతలు నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. నువ్వు ఉన్నది దేవుని సంఘంలో, జీవము కలిగిన దేవుని సంఘంలో నువ్వు ఉన్నావు అన్న సంగతి నీకు అర్థమైతే నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన పని ఏముంది? తగిన సమయం అందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అది. కానీ మా వాళ్ళు ఏంటంటే పట్టుకొని తిరుగుతుంటారు, మమ్మల్ని ఎప్పుడు చేస్తారు, మాకు సర్టిఫికెట్లు లేవా, మాకు క్వాలిఫికేషన్ లేవా, మాకు అర్హత లేదా అని వెనకాల 10 మందిని బ్యాచ్ని పెట్టుకొని తిరుగుతుంటారు అంతే. ఇంకా అవసరత ఏముందండి? అవసరత ఏంటి చెప్పండి? అంటే నీకు దేవుడి మీద, సంఘం మీద, వాక్యం మీద ఏమీ నమ్మకం లేదన్నమాట నీకు. ఎప్పుడైతే మనకున్న దానితో మనం సంతృప్తి చెందకుండా అసంతృప్తితో ఉంటారని కొంతమంది. ఏంటి, సంఘంలో సమస్యల కారణాలు ఒకటి చెప్తున్నారు, అది పాఠం కాదనుకోండి. అఫ్కోర్స్ సంఘంలో సమస్యల కారణం ఏంటంటే అసంతృప్తి పరులు. ఇప్పుడు పార్టీలో కూడా అసంతృప్తులు, ఈ పదవి ఎక్కువ ఎక్కడ వింటామంటే మనం రాజకీయాలలో వింటుంటాం. ఏదైనా ఒక పార్టీలో చూస్తుంటాడు అంతే, అసంతృప్త నేతలు ఉంటారు. అసంతృప్తి నేతలు అంటే పార్టీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు, పార్టీ మాకు ఏది చెప్పటం లేదు అని ఏం చేస్తుంటారో నెమ్మదిగా వాడు వెనకాల ఉండేసి ఆ పార్టీలో ఇంకా అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కన్సల్ట్ అవుతూ, వాళ్ళందరితో మాట్లాడుతూ నెమ్మదిగా ఒక టీం ఫామ్ చేసుకొని అంతే పార్టీ మీదకి ఏమవుతాడంటే తిరుగుబాటు చేస్తాడు, పార్టీ నుంచి వేరైపోతాడు. బా, అక్కడ ఎలా జరుగుతుందో ఈరోజు సేమ్ సంఘాలలో కూడా అంతే అన్నమాట. డిటో. అసంతృప్తులు ఇవి, అసంతృప్తి ఏమంటారు, అసంతృప్త జీవులు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక్కడ కూడా ఏంటంటే సాటిస్ఫాక్షన్ లేదు. సమస్యల కారణం ఏంటంటే ఇక్కడ సమస్యలు ఉన్నాయా? పౌలు గారు ఎక్కడున్నారని చెప్పాను, పౌలు గారు ఎఫెసీలో ఉన్నారు. పౌలు గారు ఎక్కడున్నారు? ఎఫెసీలో ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సంఘం ఏంటి? కొరింథీ సంఘం. ఇప్పుడు పౌలు గారు ఎఫెసీలో ఉన్న సమయంలో కొరింథీలో ఎలా ఉంది పరిస్థితి అంటే సమస్యలు ఉన్నాయి. కొరింథీలో ఎలాంటి ఏ విధమైన సమస్యలు ఉన్నాయని అంటే కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసాల మధ్య ఐక్యత లేదు. కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో ఎలా ఉందంటే పరిస్థితి, ఒకరంటే ఒకరికి పట్టం లేదు, కలహాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి.
ఈ కలహాలకు, ఈ కక్షలకు, ద్వేషాలు ఇవన్నీ చూసిన ఫ్యామిలీ క్లోజ్, లాభం లేదు. ఈ విషయాన్ని ఇమీడియట్గా తీసుకెళ్ళి పౌలు గారికి చెప్పాలి. లేకపోతే మరికొద్ది రోజుల్లో ఇక్కడ సంఘమే లేకుండా పోతే అని సంఘం పట్ల బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, అమ్మో పౌలు గారి కష్టం వ్యర్థం కాకూడదు, దేవుడు అవమానం పాలు కాకూడదు అని ఆలోచించిన కుటుంబం లోయ కుటుంబం. బయటికి చెప్పలేదు, 10 మందికి ఇంటికి తిరిగి కూడా చెప్పారా వీళ్ళు? ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో సమస్య అనుకోండి, ఇంటికి తిరిగి చెప్పండి, పర్వాలేదు. చెప్తారా? మీ కొడుకు ఏం చేశాడో, కూతురు ఏం చేసిందో, మీ ఆయన ఏం చేశాడో, మీ ఆవిడ ఏం చేసిందో, మీ అన్న ఏం చేశాడో, మీ తమ్ముడు ఏం చేశాడో, మీ నాన్న ఏం చేశాడో చెప్పండి అందరికీ ఫోన్ చేసి. అవి చెప్పరు. కానీ సంఘంలో మాత్రం ఏదైనా జరిగిందనుకోండి, అన్నా నువ్వు రాలే కదా పోయిన వారం, నీకు తెలియదు కదా ఇదన్నా. ఏ రోజైనా అన్న చెప్పిన వాక్యం చెప్పినవా? చెప్పడు. ఇంకేం లేదండి, ఇంక డప్పు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇంక ఇంటికి బుద్ధున్నవాడు, నిజంగానంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడైతే, క్రీస్తు సంఘ సభ్యుడైతే నీ ఇంటి గుట్టు బయట పెట్టకుండా ఎలా కాపాడుకుంటున్నావో, సంఘం అంటే క్రీస్తుది, క్రీస్తు శరీరం, ఇది దేవుని కుటుంబం. నీ కుటుంబంలో జరిగేది గుట్టుగా పెడతావు, దేవుని కుటుంబంలో జరిగింది రట్టు చేస్తావా? ఇది దేవుని కుటుంబం కదా. సంఘం అంటే నథింగ్ బట్ ఏంటి? గాడ్స్ ఫ్యామిలీ. నిజంగా ఎవరికైనా స్పృహ ఉంటే ఇది దేవుని కుటుంబము, సంఘము అనేటువంటి ఆలోచన ఉంటే, సంఘంలో జరిగిన ఏ విషయాన్నైనా బయట సంఘానికి బయట ఉన్న వాళ్ళకి కానీ, ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళకైనా కానీ చెప్పకూడదండి. వాళ్ళకేం తెలుసండి మన సంఘంలో ఏం జరుగుతుందండి? బయట సంఘంలో ఉన్న వాళ్ళకు ఈ కాలంలో ఏం జరుగుతుందో బయట కాలంలో వాళ్ళకేం తెలిసి చెప్పండి. ఆ కాలంలో ఏం జరుగుతుంది మనకేం తెలిసి చెప్పండి. ఇవేనండి కారణాలు. నోటి మాటలు, అసంతృప్తి, ఏమండి ఉన్నదాంతో తృప్తి చెందక దయ్యంగా మారింది. వాడు ఎందుకు దయ్యంగా మారాడు? వాడు దేవుడు మంచి పొజిషన్ ఇచ్చాడు పరలోకంలో, కెరూబుగా నువ్వు ఉన్నావు కదా, సాటిస్ఫై అవ్వలేదు. ఎంతవరకు వెళ్ళిపోదాం అనుకున్నావంటే దేవుడికి ఈక్వల్ అయిపోదాం అనుకున్నాడు. అందుకే కదా అక్కడి నుంచి మెడపెట్టి తోసివేయబడ్డాడు. అక్కడి నుంచి ఏదైనా తోటలో కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చిన జీవితంతో వాళ్ళు సాటిస్ఫై కాలేదు. ఇంకా ఇంతకంటే గొప్ప జీవితం వాడెవడు వచ్చి చెప్పాడు మధ్యలో సాతాను, ఇదిగో మీరు తిన్నారా మీ కళ్ళు తెరవబడతాయి, తిన్నారా దేవతలు వంటి వారు అయిపోతారు అనగానే ఉన్నదాంతో సాటిస్ఫై అవ్వక ఇంకెంతకంటే గొప్పది ఏదో ఉంది అని కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆఖరి దయ్యాల్లా మారిపోయారు. ఒక మాట చెప్పమంటారా? మన శరీరంలో అవయవాలు, సంఘం అంటే శరీరం. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. ఒక మాట చెప్తాను, మీ శరీరంలో చెప్పండి, మీ శరీరంలో ఏ అవయవం మంచిది కాదని మీరు అంటారు? ఏ అవయవం మీకు వద్దని మీరు అంటారు? మీరు చెప్పండి. ఏ అవయవం విలువ కలిగిందంటారు? ఏ అవయవం విలువ తక్కువదంటారు? ఏ అవయవం లేకపోయినా పర్వాలేదంటారు? అన్నీ కావాలంటారే. అన్నప్పుడు సంఘం, క్రీస్తు సంఘం అనే ఈ శరీరంలో కూడా అవండి అందరికీ విలువ ఉందండి. విలువ లేని వాళ్ళు ఎవరూ లేరు. విలువ లేకపోతే అవయవంగా ఉండవు శరీరంలో. నీ శరీరములో, నా శరీరములో ప్రతి అవయవం ఉండాలి. అంత. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మాట్లాడితే వెంట్రుక అంట, ఆ వెంట్రుక ఊడిపోతే కూడా బాధపడతావు. వెంట్రుక కూడా ఉండిపోవాలనుకుంటావా? ఊడిపోతే పర్లేదు అనుకుంటావా? జుట్టు ఊడిపోతుంది అనుకోండి, ఊడిపోవడం దాకా ఎందుకంటే రంగు మారితే తట్టుకోలేదు, మన మొహం మారిపోద్ది. జుట్టు రంగు మారిపోతుంది అనుకోండి, ఈ ఫేస్ మారిపోతుంటాడు, చూడలేవు ఈ మొహాన్ని, ఎందుకురా మొహం తలగిపోతుంటే చూసి రంగు మారిపోతుందన్న అంటాడు అంతే. ఉన్న జుట్టు రంగు మారితే తట్టుకోలేక, ఉన్న వెంట్రుక ఊడిపోతే ఇక అసలు భరించలేవు నువ్వు. అంటే వెంట్రుక కూడా అవసరం అనమాట నీకు. అవును, విలువైంది అది కూడా నీకు. అటువంటప్పుడు సంఘం అంటే క్రీస్తు శరీరం అనుకుంటే, క్రీస్తు సంఘం అనే ఈ శరీరంలో మనం అంతా ఒక్కొక్కరు ఒక అవయవం అనుకుంటే ఎవరికి విలువ లేదు ఇందులో? అందరికీ విలువ ఉంది. ఈ సంఘంలో విలువ లేని వాళ్ళంటే ఎవరు లేరు, అందరికీ పని ఉంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అండి. ఇప్పుడు కాళ్ళు పని కాళ్ళది, చేతుల పని చేతులది, కళ్ళ పని కళ్ళది. ఇప్పుడు ఒళ్ళంతా కూడా కాళ్ళు చేతుల వల్ల కండ్లే ఉన్నాయి అనుకోండి, ఓసారి చూడండి ఎట్లుంటుందో. ఆయన పెట్టింది ఎవరండి? దీన్ని ఇలా డిజైన్ చేసింది ఎవరు? దేవుడు కదా. అన్న సంఘం అనే ఆయన శరీరంలో కూడా నువ్వు ఊడ్చే పన, కడిగే పన, ఎత్తే పన, వండే పన, వడ్డించే పన, వచ్చే పన, ఇచ్చే పన, చేసే పన, దేవుడు నిన్ను అలా సెట్ చేశాడు, నన్ను ఇలా సెట్ చేశాడు. నా అవసరత మీకుంది, మీ అవసరత సంఘంలో. ఇప్పుడు శరీరంలో అన్ని అవయవాల అవసరత, అన్ని అవసరత ఉందా లేదా చెప్పండి? కాళ్ళ అవసరత ఉంది, చేతుల అవసరత ఉంది, కళ్ళ అవసరత ఉంది, అన్ని అవసరత ఉన్నాయి మనకు. అవసరం లేని అవయవం లేదు అన్నది ఎంత నిజమో
ఇప్పుడు కళ్ళేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చూసావా, నేను కండ్లను కదా, చేతితో నాకు పని ఏంటని కళ్ళు అనుకున్నాయి అనుకోండి, కళ్ళు నలిసిపడింది అనుకోండి, తీసుకో మరి నువ్వే. మరలా ఈ కంట్లో నలుసు తీయాలంటే మళ్ళీ ఈ రెండు చేతులు మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటా ఏమైనా, నువ్వు కుడి చేయి, నువ్వు ఎడమ చేయి కదా, ఈ కుడి చేతున్నా కదా, ఎవరైనా కానీ డబ్బులు ఇవ్వనప్పుడు నన్ను పట్టించుకోరు, కుడి చేతితో ఇవి అంటారు, కానీ నువ్వే తీసుకో అని చెప్తుందా ఏమైనా? ఎడమ చేయి ఏమైనా? ఈ రెండే ఏమైనా మాట్లాడుకుంటాయా? నలుసు పడిందో లేదో ఇమీడియట్గా వెళ్ళి అసలు డిస్కషన్ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఏదో ఒక చెయ్యి. బా, ఏంటండి రెండు చేతుల మధ్య ఉన్న సమన్వయం? క్రీస్తు సంఘం అనే శరీరంలో మనం అందరం ఒక్కొక్క అవయవం అనుకున్న తర్వాత ఇంకా మనలో మనకేంటి చెప్పండి? ఇది అర్థం కాలేదండి కొరింథీయులకు. అందుకే పౌలు గారు కొరింథీయులకు ఎప్పుడైతే క్లోయో వారు వచ్చి ఎప్పుడైతే చెప్పేశారో వెంటనే పౌలు గారు ఇక లాభం లేదు, రాయాలి ఉత్తరం అనుకున్నాడు, రాశాడు. ఏమి ఉన్నాయట సమస్యలు ఒకసారి చూసి, సమయం అయిపోతుంది కదా, అయ్యో ఊహించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? సహోదరులారా, మీరందరూ సహోదరులు, మర్చిపోతున్నారు, మీరందరూ సహోదరులు, మనందరూ సహోదరులం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతోనూ, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనంటే ఏమంది? ఏకత్వం పోయింది మీ మధ్య, ఏకభావం లేదు. ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షల లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలననియు. ఎందుకు ఏకం అంటున్నాడంటే 11లో, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయి ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చింది. మీలో ఒకడు నేను పౌలు వాడను, మరొకడు అపోల్లో వాడను, మరొకడు కేఫా వాడను, మరొకడు క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారు. మొత్తం ముక్కలైపోయేటట్టుగా ఉంది సంఘం అంతా కూడా. వ్యక్తుల పేరు మీద సంఘం ఏమైపోతుంది? ముక్కలు. ఇలా ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? గొడవలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయండి. కొంతమంది ఏమో పౌలు అంటే ఇష్టం, కొంతమందికి కేఫా అంటే ఇష్టం, కొంతమందికి అపోల్లో అంటే ఇష్టం, కొంతమంది క్రీస్తు పేరు పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ నలుగురిని అక్కడ నిలబెట్టినప్పుడు ఏమంటే, ఇప్పుడు పౌలు గారిని ఇష్టపడే వాళ్ళు ముగ్గురిని మిగతా ముగ్గురిని ఇష్టపడతారా? ఇష్టపడరు. ఇప్పుడు పౌలు గారిని ఇష్టపడే వాళ్ళకి మిగతా ముగ్గురిని ఏం చేస్తున్నట్టు? వాళ్ళు ద్వేషిస్తున్నట్టు. ఇప్పుడు కేఫా గారిని ఇష్టపడే వాళ్ళు మిగతా ముగ్గురిని ఏం చేస్తున్నట్టు? ద్వేషిస్తున్నట్టు. అంటే మొత్తానికి సంఘంలో ఏం కనపడుతున్నాయి మనకు? ద్వేషం. ఈరోజు ఉందా సంఘాలలో? కనబడుతుందా ఇది? ఒకనాటి కొరింథీ సంఘపు ఆనవాళ్ళు నేడు మన సంఘాలలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అన్ని సంఘాలలో కనబడతాయి. కాకపోతే మన సంఘం గురించి మనకే తెలియదు, మిగతా సంఘాల మనకు తెలియదు కనుక. కానీ అప్పుడప్పుడు మనకు ఫేస్బుక్లో కనబడుతుంటాయి, అప్పుడప్పుడు వాట్సాప్లో కనబడుతుంటాయి, మనకి ఇవన్నీ వార్తల్లో కనబడుతుంటాయి. అన్ని సంఘాల్లో ఉన్నాయి, కానీ తప్పది. అందుకే మీరు చూడండి, అందుకే మీరు 16 అధ్యాయాలు మీరు చూడండి. 16 అధ్యాయాల్లో సమస్యలు ఏంటంటే, మొదటి 2, 3 అధ్యాయాల వరకు, 4 అధ్యాయాల వరకు కూడా ఏం చెప్తుంటాడంటే, కారణం ఏంటంటే ఈ ఏమంటారు, ఈ జ్ఞానం మాకు ఎక్కువైపోయింది. అంతే కదా, మీలో ఎవడైనా ఈ లోకము తాను జ్ఞానిని అనుకున్నాడు ఎలా అంటాడు 3:18లో. అంటే జ్ఞానులు, మేమే జ్ఞానులం అంటే అర్థం ఏంటి? నేనే భక్తుణ్ణి అని పరిచయం ఎలా అనుకున్నాడో మేమే జ్ఞానులము అని చెప్పేసి మీరు విర్రబిగుతున్నారు అని ఈ 4వ అధ్యాయం వరకు కూడానండి అదే విషయాన్ని మాట్లాడుతూ చెప్తూ వస్తాడు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి మీలో జారత్వం, మీలో కలహాలు. ఆ పదం చూడండి, కలహాలు మీలో ఉన్నాయి, మీలో కలహాలు ఉన్నాయి అన్నాడు. 5వ అధ్యాయంలో ఏమన్నాడు? మీలో జారత్వం ఉందని. మళ్ళీ చూడండి, మీలో కలహాలు అంటే సంఘంలో మీలో జారత్వం జరుగుతుంది అన్నాడు. మళ్ళీ 6వ అధ్యాయం మళ్ళీ చూడండి, మొదటి వచ్చిన మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం. చూసారు, మీలో. ఏమండి, సంఘానికి సమస్యలు అనేవి బయట నుంచి కాదు, సంఘానికి సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు లోపల నుంచి. నిజంగానే ఎస్పెషల్లీ మన ప్రాంతాలు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మీరు చూడండి, క్రైస్తవ్యానికి బయట నుంచి శ్రమలు తక్కువ, లోపల శ్రమలే ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రశ్న కూర్చొని మాట్లాడుతున్నామండి, బజరంగ దళం, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ కూర్చోకూడదు, ప్రార్థన చేయ ఏమైనా ఉందా? ఇక్కడ ప్రశాంతంగా ఉంది. కానీ అది నార్త్కి వెళ్ళామనుకుంటే పాప వాళ్ళకి అది కూడా లేదండి. మరి మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మనకు బయట సమస్య కంటే ఎక్కువ ఏ సమస్య ఎక్కువైపోయింది? లోపల. ఇదే చాలా ప్రమాదం, ఇదే చాలా డేంజర్. అందుకే చూడండి, అక్కడ మీలో కలహాలు అన్నాడు, మీలో జారత్వము అన్నాడు, మీలో ఒకరి మీద ఒకడు కోర్టుకెళ్ళిపోతున్నాడట. మీలో ఒకరి మీద ఒకరికి వ్యాజ్యం అంటే కోర్టు అనమాట. మీలో ఒకరి మీద ఒకడు కోర్టుకెళ్ళిపోతున్నారు అన్నాడు. 6వ అధ్యాయం వరకు ఇవి చెప్పుకొచ్చాడు. ఇక 7, 8, 9, 10 ఈ 11 అధ్యాయాల వరకు ఏంటంటే వాళ్ళకున్న కొన్ని సమస్యలు, సందేహాలు ఏంటంటే, పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా, అలానే ఉండిపోవచ్చా, 7వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు. 8, 9, 10 అధ్యాయాలకు వచ్చినప్పటికి ఏంటంటే, విగ్రహాలకు బలిగా అర్పించినవి ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటి, మీరు తినాలా వద్దా అన్నాడు. ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ చెప్పాడు. ఇక 11వ అధ్యాయానికి వచ్చినప్పటికి ఏంటంటే, వాళ్ళు మీరు చేస్తున్నారు, ప్రభు వల్ల చేస్తున్నారు, కానీ ఈ ప్రభు వల్ల తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా మీలో నాకేం కనిపించింది? 11వ అధ్యాయం మీరు చూడండి, 11వ అధ్యాయంలో
19 వచ్చిన చోట 11-19లో మీలో మీలో 18 వచ్చిన మీలో కక్షల కలవని వినుచున్నాను అన్నాడండి. మీలో కక్షల కలవని వినుచున్నాను అన్నాడు. అలా కక్షలతో మీరందరూ కూడా కూడి వచ్చి ప్రభు బలని మీరు తీసుకుంటున్నారు అన్నాడు. ఎంతకంటే దారుణం, దరిద్రం ఇంకోటి ఏమైనా ఉందా చెప్పండి. ఇక కక్షలు పెట్టుకొని, పగలు పెట్టుకొని, ద్వేషంతో ఎలా చూస్తున్నారంటే పక్కవాన్ని నమిలేయాలంత కోపం వచ్చేస్తుంది అనమాట. తినేద్దామన్నంతగా చూపులతో చూస్తుంటారు, చూపులతోనే చంపేస్తుంటారనమాట. పక్కన ఆ చూపులతో అనుకో గట్టిగా చూసుకుంటూ రొట్టె తీసుకొని నోట్లో వేసుకుంటాడు అనమాట. ఆడపోయి పటపట లోపల పలుకొరుకుతూ అలా ద్రాక్షరసం లోపల తాగెత్తున్నాడు అనమాట. ఎందుకురా అంటే దీనిలాగా తాగెత్తా, నీ రక్తం కూడా తాగెత్తానన్నా, తీసుకున్నది ప్రభు రక్తం, అది ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఇవ్వబడింది. అది ఆ రక్తంలాగా నీ రక్తం, అంతేగాని అవతల రక్తం తాగమని కాదు, చిందించమని కాదు. కానీ ఎలా ఉన్నారంటే కక్షలతో తీసుకుంటున్నాడు ప్రభు రక్తాన్ని. ఇది ఒకరోజు కొరింథీ సంఘంలో. ఇప్పుడు ఈ కొరింథీ సంఘంలో ఇవన్నీ మాట్లాడుకుంటుంటే ఆల్మోస్ట్ మన సంఘాలు జరుగుతుంది గుర్తొచ్చేసింది మనకు. ఇంకేది మన సంఘంలో కూడా ఎలానే ఉందంటే, అంటే ఆ కొరింథీ సంఘ పానవాళ్ళు ఏ సంఘంలో కూడా కనబడుతున్నాయి అనమాట. అమ్మయ్య, పాఠం కూడా అయిపోయింది. కానీ అయిపోలేదు. ఇలా ముగించకూడదు. ఇలా ముగించేమనుకోండి కొరింథీలు బ్యాట్ చేసినట్టు అయిపోతాయి. కొరింథీలో ఉన్న వాళ్ళకి మారలేదా, ఇంతే ఉండిపోయారా అనే ప్రశ్నలు వచ్చేస్తాయి కదా. అందుకే ఈ 11 అధ్యాయాల వరకు ఏమంటే అందుకే 12 అధ్యాయాలు ఏం చెప్తుంటాడంటే, మరి మీరందరూ కూడా ఒక శరీరంలో అవయవాలు, ఒక శరీరంలో అవయవాల మధ్య ఎలాంటి ఐక్యత ఉంటుందో మీ మధ్య కూడా అలాంటి ఐక్యత ఉండాలి అంటాడు. అలానే ఇక్కడ కూడా మీరు 14 అధ్యాయాలు కూడా ఇక్కడ కూడా గొడవ మరల ఏంటంటే వరాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి కదా. ఆ కృపావరాలు కూడా ఏంటంటే ఒకరు మేము పాట పాడే వాళ్ళం గొప్ప, ఏమంటారు ప్రసంగం చేసే వాళ్ళు గొప్ప, ప్రవచనం చెప్పే వాళ్ళు గొప్ప అని మొత్తానికి ఈ వరాల విషయంలో కూడా వాళ్ళకు గొడవలు అయిపోతున్నాయి. ఇక 15వ అధ్యాయానికి వచ్చినప్పటికి ఏం చెప్తున్నాడు 15వ అధ్యాయంలో అంటే, కొంతమంది అబద్ధపోత చేస్తున్నారు. ఏమనంటే అసలు యేసు ప్రభుల వారు ఏమంటారు ఇంకా పునరుత్థానం లేదు, పునరుత్థానం అనేది అబద్ధం, అవాస్తవం. అందుకే కదా ఒకడు చచ్చిపోతే ఎలా లేస్తారు అని అడిగినందుకే కదా, ఓ అవివేకి ఇది కూడా తెలియదా, నువ్వు విత్తుని చచ్చిపోతేనే కదా తిరిగి బతికేదని అందుకే చెప్తుంటాడు అనమాట అక్కడ ఆ 15వ అధ్యాయంలో. అంటే పునరుత్థానం లేదు అని చెప్పేసుకుంటున్నారు. ఎంత దారుణం అది. చివరికి 16వ అధ్యాయానికి వచ్చినప్పటికీ చందాల గురించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆ చందా మీరు పోగు చేయండి జాగ్రత్తగా, నేను వచ్చినప్పుడే కాదు వారం మీరు కొడుకున్నప్పుడల్లా చేసి నేను 16వ అధ్యాయం చెప్తాడు. దీంతో మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో ఉన్నటువంటి బ్రీఫ్గా ఈ స్టోరీ అంతా ఇదనమాట. మొత్తానికైతే సమస్యలు కనబడ్డాయి, చాలా సమస్యలు కనబడ్డాయి. ఈ సమస్యలన్నీ కూడా ఎత్తి చూపించుతూ పౌలు గారు మాట్లాడుతూ ఉత్తరం రాసేసాడు. అయితే ఎప్పుడైతే పౌలు గారు మొదటి పత్రిక రాశాడో కఠినంగా మాట్లాడతారు, చాలా కఠినంగా మాట్లాడాడు. మనం చదువుకున్నంత ఇదిగా కాదు, చాలా కొట్టినట్టే ఉంటాయి ఈ మొదటి పత్రికలో. ఏమైనా కానీ అని గట్టిగా మాట్లాడాడు, చాలా కఠినంగా రాసేసాడు ఆ పత్రికలన్నీ. మీరు కానీ ఇంకా వినలేదని బెత్తం పట్టుకొని వస్తారన్న పదాన్ని కూడా ఉపయోగిస్తాడు ఆయన. మొదటి 3 అధ్యాయులు 4వ అధ్యాయంలో చెప్తుంటాడు అనమాట. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ పత్రిక అంతా కూడా చూసి చదువుకున్న తర్వాత విషయం ఏంటంటే మారిపోయారండి వాళ్ళు. ఎవరు? కొరింథీయులు మారిపోయారు. నిజంగా మారిపోయారా? చాలా మారిపోయారని మనకు ఎలా తెలుసు అంటే, 2వ పత్రిక వాళ్ళు మారారని రాసింది 2వ పత్రిక అనమాట. అందుకే 2వ పత్రిక మనం చదువుతున్నప్పుడు పౌలు గారు చాలా సంతోషంగా మాట్లాడుతుంటాడు, చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటాడు. మారిపోయారని మనం 2వ పత్రికలో చాలా మాటలు ఉంటాయి. ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాంలేండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 9లో మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు. అంటే మొదటి పత్రిక మీరు చదువుకున్నప్పుడు మీరు దుఃఖపడ్డారు అన్న సంగతి నాకు తెలిసింది, అయ్యో అని చెప్పి. అయితే మీరు దుఃఖపడ్డారని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరి అని ఇప్పుడు సంతోషపడుతున్నాను. అది ఏమండి, ఎప్పుడు కూడా ఏంటంటే చెప్పాలండి, మనం గద్దించాలి, కఠినంగా చెప్పాలి. అలా కాసేపు అండి కఠినంగా గద్దించినట్టుగా ఉన్నా కానీ ఆ తర్వాత కలిగే ప్రయోజనం ఉంది చూసారా, మార్పు. అది ఎంత ఆనందంగా ఉంటుంది. పిల్లవాడు ఇంజక్షన్ వేయించుకోడండి, కానీ ఏం చేస్తాం, అనగబెట్టి బలవంత పెట్టి కాళ్ళు చేతులు ఇలా పట్టేసుకొని అయినా వాడికి ఏం చేస్తాం, ఆ ఇంజక్షన్ వేసేటప్పుడు అమ్మ కానీ నాన్న కానీ విలన్లా కనపడుతుంటారు, వాడికి రాక్షసులా కనపడుతుంటాం మనం. బడికి వెళ్ళమన్నప్పుడు కూడా చూడండి, వాడికి ఇష్టం లేకుండా కూడా బడికి వెళ్ళమన్నప్పుడు కూడా చూడండి, వాడిని ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయి మరీ బస్సులో పరిశెక్కించేస్తాం. వాడికి ఎలా కనపడుతుంది, మా అమ్మకి జాలి లేదు, కనికరం లేదు, దయ లేదు, కనీసం వీళ్ళు అసలు అమ్మేనా నానేనా, కనీసం ఇంటి దగ్గర ఉంటానంటే కూడా ఉండనివ్వకుండా మరి ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయి లోపల పడేస్తున్నారు నన్ను అని అనుకుంటాడు. కానీ ఆ రోజు అలా చేయబట్టే ఈరోజు నేను ఇలా ఈ పొజిషన్లో ఉన్నాను అంటాడు. అది అమ్మో, ఆ రోజు నేను ఏడుస్తున్నాను కదా, ఇంజక్షన్ వేయించకపోతే ఈరోజు నేను చచ్చిపోయేవాడిని కదా, బతికాను కదా. అది కనుక కొన్ని సందర్భాల్లో సేవకుడు, సువార్థికుడు కఠినంగా మాట్లాడతాడు. నా మాటలు కొంచెం కఠినంగానే ఉంటాయి చాలామందికి, తల్లిదండ్రులకు కానీ ఏమండి, విశ్వాసులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, సేవకులకు కావచ్చు, అందరికీ కూడా చాలా గట్టిగా ఉంటాయి కొన్ని మాటలు. కొన్ని సందర్భాలలో కఠినంగానే మాట్లాడుతుంటాం. కానీ అవి
మారు మనసును తీసుకొని రావడం కోసం అంతే. మీలో ఏ విధంగానైనా కానీ మీరు మారాలి, ఎలానైనా మీలో మారు మనసును తీసుకొని రావాలి అనేటువంటి పౌలు గారు అందుకే మొదటి పత్రికలో చాలా కఠినంగా మాట్లాడాడు. అవన్నీ చదువుకున్న తర్వాత వాళ్ళు నిజంగా రిపెంటెన్స్, నిజంగా వాళ్ళు మారు మనసు వచ్చేసింది. మారు మనసు వచ్చినందుకు పౌలు గారు సంతోషంతో మళ్ళీ ఈ పత్రిక రాశాడు అనమాట, 2వ పత్రిక. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు, నిజంగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగచేయును, కనుక ఈ మారు మనసు నాకు పశ్చాత్తాపమును పుట్టించదు అని చెప్తూ 13 నుంచి మీరు 16 వరకు చదివారనుకోండి. 16 వచనం చూడండి. ప్రతి విషయంలోను మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది కనుక. బా, ఏంటండి ఆ మాట? మొదటి పత్రికలో మీలో కలహంలో కక్షలు గలవు అని చెప్పేసి నాకు పలానా వాళ్ళు తెలిసింది, నేను చాలా బాధపడుతున్నాను, చింతపడుతున్నాను, మీ మధ్య మీకు బెత్తం పట్టుకొని ఏమైనా రమ్మంటారా ఏంటి అని మాట్లాడుతూ రాసినటువంటి పౌలు గారు ఈ 2వ పత్రిక రాసేటప్పటికి ఏమంటున్నాడు, మీ వలన నేను చాలా అంటే సమస్యలు పోయాయి అన్నమాట. సమస్యలు మాయమైపోయాయి, సర్దుకుపోవడం కాదు, నిజంగా వాటి వదిలేశారు. నిజమే కదా, మనమేంటి ఇలా మారిపోయి శరీర సంబంధాలుగా ఆలోచిస్తున్నామేంటి, లోక సంబంధాలుగా ఆలోచిస్తున్నామేంటి? మనం ఉన్నది ఎక్కడ? క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం. మనం ఉన్నది ఎక్కడ? దేవుని కుటుంబంలో ఉన్నాం. మనం ఉన్నది ఎక్కడ? దేవుని రాజ్యంలో ఉన్నాం. మనం ఉన్నది ఎక్కడ? ఆత్మ సంబంధమైన రాజ్యంలో మనం ఉండి శరీర సంబంధాలు ఆలోచిస్తున్నామేంటి, లోక సంబంధాలు ఆలోచిస్తున్నామేంటి? ఎందుకు ఈ గుర్తింపు, ఎందుకు ఈ పదవులు, ఏం చేస్తే వీటి వలన మనకు ఒరిగేది ఏముంది? దీనికోసం మనుషులుగా కుటుంబాలుగా సంఘాల మధ్య ఎందుకయ్యా ఈ కక్షలు, ఎందుకయ్యా ఈ ద్వేషాలు, ఈ పెట్టుకుని మనం సాధించేది ఏముందయ్యా? ఒకవేళ సేవకులు అంటావా, ఆ సేవకులు మన కోసం ఉన్నారు, మనం ఎవరి కోసం ఉన్నాం? మన దేవుడి కోసం ఉన్నాం. సేవకుల అవసరం మీకుంది, మీ అవసరం సేవకులకు ఉంది, మన అందరి అవసరం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. దేవుడి అవసరం మనకుంది. ఇప్పుడు ఎవరు గొప్ప? సేవకుడు గొప్ప, పౌలు గారు గొప్పనా? పౌలు గారు అంటున్నారు, ఇదిగో మీరు లేకపోతే నేనెక్కడ? కనుక ఇక్కడ ఎవరు గొప్ప కాదు, అందరూ ఒకటే. అందుకే నాకు శరీరంలో ఏ అవయవం గొప్పది అని అంటే ఏం చెప్తారు మీరు? దేని పని దానిదే, దేని అవసరం దానికి ఉంది. కనుక దయచేసి సంఘంలో సమస్యల కారణం కాకండి, సమాధానానికి కారకులు కావాలి తప్ప సమస్యలకు కారణం కాకూడదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయినా కానండి, చాలామంది సేవకులు బాధతో, వేదనతో, కన్నీళ్ళతో చెప్పే మాట ఏంటంటే, నా సంఘం సరిగా లేదన్నా, ప్లీజ్ కొంచెం సంఘాన్ని సరిచేసే మాటలు చెప్పండి. మా సంఘంలో ఆధిపత్యం ఎక్కువైపోయిందన్న, గుర్తింపు కోరుకునే వాళ్ళు ఎక్కువైపోయారన్న, అసూయపడే వాళ్ళు ఎక్కువైపోయారన్న, కక్షలతో ఉండేవాళ్ళు ఎక్కువైపోయారన్న, కలహాలతో ఉండేవాళ్ళు ఎక్కువైపోయారన్న, మాట్లాడుకొని కుటుంబాలు ఎక్కువైపోయారన్న, మాట లేదన్న, పలుకు లేదన్న వాళ్ళ మధ్యలో. రేపు సంఘం ఏమైపోతుందన్న భయం అవుతుందన్న, బాధ కలుగుతుందన్న, ఎన్నో ప్రయాసపడ్డాం, ఎంతో కష్టపడ్డామన్న, చివరికి ఏంటి ఈ సంఘ పరిస్థితిని ఆలోచిస్తుంటేనే జాలేస్తుందన్న, ప్లీజ్ కొంచెం దాని గురించి మాట్లాడండి అంటున్నప్పుడు చాలా బాధేస్తుంది. నిజమే కదా అని. ఇదిగో ఒకప్పుడు కొరింథీ సంఘంలో ఇంతకంటే ఎక్కువగా, కానీ వాళ్ళంతా మారిపోయారు. మరి మనం మారలేమా? మీరు మారలేరా? మారగలరు. మారే ప్రయత్నం చేయండి. మీరు మారాలని, మీరే కాదు ఈ మాటలు ఏమైనా అందరూ మారాలి అని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ పాట మీదకి తీసుకొచ్చాం. ఓకే, ఇది కొరింథీ సంఘాన్ని గురించి. ఓకేనా, సమయం చాలా అయిపోయింది. ఓకే, కానుకల సేకరణ తర్వాత త్వరగా పాట పాడుతుంటే కానుకల సేకరణ తర్వాత ముగింపు ప్రార్థన చేస్తాను. ఓకే. ఇది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ తిరుపతి వారు నిర్వహించినట్టు 116వ లేఖనాల పరిశోధన సదస్సును కన్నతండ్రి అయిన దేవుడు చక్కగా జరిగించారు. మరి అలాగనే మా మాటను మన్నించి మేము పిలవగానే వచ్చి అన్నగారు చక్కటి అద్భుతమైన పాఠాన్ని తెలియపరిచి సంఘాన్ని బలపరిచే విధానం బట్టి కళాశాల తరపున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నగారు. మరి అలాగనే స్థానికంగా ఎంతో సంఘాలు, సంఘ కాపర్లు కూడా వచ్చారు. మీ అందరికీ కూడా ఎంతో చక్కటి విలువైన మాటలు మరి అన్నగారు తెలియపరిచారని మేము దృఢంగా నమ్ముతున్నాం ప్రియులారా. మరి ఈ సమయంలో ఇలాంటి మహాజ్ఞానము మీరు కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకుంటే ప్రతి మంగళవారము పద్మావతిపురం పంచాయతీ ఆఫీస్ నందు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు బైబిల్ తరగతి జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి నేర్చుకోవాల్సింది కోరుకుంటున్నాం. అలాగనే చంద్రగిరి ప్రాంతంలో ప్రతి బుధవారము సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు బైబిల్ తరగతి జరుగుతుంది ప్రియులారా. మరి జరుగుతున్న మా పరిచర్య అంతట్లో కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి పరిస్థితులు బాగాలేనప్పటికీ దేవుని మహాదయను బట్టి, కృపను బట్టి, ఆయన ఉన్నతంగా జరిగించిన విధానం బట్టి కన్నతండ్రిని దేవునికి కృతజ్ఞతను తెలియజేసుకుంటూ మరి సెమినార్ కొరకు కష్టించి పని చేసిన వారందరికీ కూడా
మరి కళాశాల తరపున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ కూడా చక్కటి భోజనాలు సిద్ధం చేసి ఉన్నారు. మరి చివరిగా ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతోనూ మరియు ఆశీర్వాదాన్ని ఇవ్వాల్సిందిగా మన మధ్యలో దైవజనులు మరి డాక్టర్ కె ఉపేంద్రన్న గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం. ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలుడైనా ఎన్నో రోజులుగా నిరీక్షించిన ఈ కార్యక్రమాన్ని మీకు మహిమకరముగాను మీ పిల్లలకు దీవెనకరముగాను ముగించటానికి మీరు చేసిన ప్రతి విధమైనటువంటి సహాయానికై మీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ కార్యక్రమ ఆర్థిక భారాన్ని మీ కుమారులు, మా ఆత్మీయులు, సహోదరులు సంపత్ గారు, రాధిక వారి కుటుంబంనైనా ముందుకు వచ్చి మీరు వారిని జత చేసిన విధానాన్ని, వారి దాంపత్యంలో, వారి కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలును వారి జ్ఞాపకం చేసుకుంటూ వారి వివాహములో మరొక నూతన సంవత్సరాన్ని తండ్రి మీరు బహుమానంగా వారికి ప్రసాదించినందుకు కృతజ్ఞతగా వారు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి సంతోషపడుతూ వారికి మీరు ఇచ్చిన బిడ్డలను, ఇరువైపులా ఉన్నటువంటి నాయన బంధువర్గాన్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సత్యములోనికి వచ్చునట్లు, సత్యములో స్థిరపడినట్లు, సత్యానికి సహకారులుగా ఉండునట్లుగా మీ ప్రతి విధమైనటువంటి కృపను నాయన వారికి అనుగ్రహించమని వేడుకుంటూ, అలానే కార్యక్రమంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాలిభాగస్తులైన మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. స్థానికంగా ఉన్న సంఘం నడిపిస్తున్నటువంటి నాయకులుగా మీ పిల్లలను, వారికి ఉన్న ప్రతి విధమైన కష్టాన్ని, సమస్యను, శోధనను నాయన తండ్రిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నాయన మీ కుమార్తె సహోదరి ఝాన్సీ, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. తనకు కలిగినటువంటి నాయన అనారోగ్యం విషయంలో కలత చెందిన చివరిగా తండ్రిగా మీ కుమారుని పట్ల మీరు చేసిన మేలుకు మేమంతా కూడా సంతోషపడుతూ త్వరగా మీ కుమారుడు కోలుకొని పరిపూర్ణమైనటువంటి చక్కటి ఆరోగ్యంతో తిరిగి నాయన సంఘముతో కలిసి మీ పనిలో మమేకమవుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలానే సంఘానికి ఇంక ఎందరైతే మీ పిల్లలు వెన్నుగా ఉన్నారో, సాకారులుగా ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమంతా కూడా ఉన్న కొద్ది రోజులు ఎంతకాలమో ఎవరు ఉంటారో ఎవరికీ తెలియదు నాయన. ఉండే ఆ కొద్ది రోజులు ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో మా మాటల్లోనూ, మా ప్రవర్తనలోనూ, మా జీవితంలోనూ, మా చుట్టూ ఉన్న వారికి చూపించి మీ చెంతకు చేరే ధన్యత మాకు ఇవ్వండి. మేము పరలోకానికి రావడానికి మీరు మాకు పెట్టినటువంటి లక్ష్యం ఒకటే, క్రీస్తు యొక్క రూపాంతరంలోనికి మేమంతా మారాలి. క్రీస్తులో ఉన్న గుణాలు మేము సంపాదించుకోవాలి తప్ప ఆస్తులు సంపాదించుకుంటేనో, బంగారం కొంటేనో, భూములు కొంటేనో కాదు. క్రీస్తు యొక్క లక్షణాలను తండ్రి మేము సంపాదించుకుంటే చాలు. అలా ప్రతి ఒక్కరూ కూడా సంఘములోని వారందరూ క్రీస్తు యొక్క గుణగణాలు, క్రీస్తు యొక్క లక్షణాలను కలిగి బ్రతుకుతూ ఎప్పుడు ఎదుటివారికి మేలు చేయుటలో, ఎప్పుడు ఎదుటివారికి సహాయం చేయాలన్న మంచి మనసు ప్రతి ఒక్కరికి ఉండగలిగితే సంఘం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతుందని మీ మాటను మరొక్కసారి మీ పిల్లలకు జ్ఞాపకం చేస్తూ మేమందరము చివరి వరకు మీ మాటలకు కట్టుబడి మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ మరి తిరిగి వెళుతుండగా మా ప్రయాణంలో తోడుగా ఉండండి. ముఖ్యంగా 23, 24 నాయన 2 రోజుల పాటు సేవకుల సదస్సు కోసం ఆలోచించాం. మాట్లాడడానికి ఓపిక కావాలి, శక్తి కావాలి, ఆరోగ్యం కావాలి, జ్ఞానం కావాలి. ఇవన్నీ దయచేయగలిగిన వారు మీరు మాత్రమే కనుక మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా మీ కుమారుడిగా మాకు ప్రసాదించమని అర్థిస్తూ వచ్చిన మీ బిడ్డలు తిరిగి వెళ్తుండగా క్షేమంగా వారు చేరవలసిన గమ్యానికి చేర్చుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.